నమస్తే. బౌరంపేట అన్న గ్రామంలో మనం ఉన్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కిందికి వస్తుంది. ఇది చాలా కాస్ట్లీ ఏరియా. ఇది దాదాపుగా ఎకరం ఎంత లేదన్నా 20 నుంచి 30 కోట్ల ధర పలికే స్థలం ఇది. ఇక్కడ నా ముందు కనిపిస్తున్న వీళ్ళంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఇవన్నీ కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కూలీ పని చేసుకొని రూపాయి కూడబెట్టి ఇక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళు ఉన్నారు. దాదాపుగా 1984 ఆ టైంలో, అంటే నేను ఇంకా బుట్టలే, అంటే దాదాపు 40 ఏళ్ళ కింద ఇది లేఅవుట్ అయింది. ఇక్కడ ఒక 40 ఇయర్స్ కింద లేఅవుట్ అయింది, 40 ఏళ్ళ కింద లేఅవుట్ అయింది. దీని మధ్యలో కొంతమంది ఎంటర్ అయ్యారు 2002 సంవత్సరం తర్వాత. వాళ్ళు ఇంకొకరి దగ్గర నుంచి కొనుగోలు చేసినట్టుగా దొంగ పత్రాలు క్రియేట్ చేశారు. మొత్తానికి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోర్టుకు వెళ్ళారు. కోర్టు వీళ్ళకి అనుకూలంగా రకరకాల తీర్పులు ఇచ్చింది, ఇంజెక్షన్ ఆర్డర్స్ ఇచ్చింది. వీళ్ళందరూ ఇందులో పర్మిషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇక్కడ ఇండ్లు కట్టుకోవాలి అని. ఎప్పుడు ఇది 40 ఏళ్ళ కింద అయినటువంటి లేఅవుట్ ఇది. వీళ్ళకి ఇప్పుడు ఈ ప్లాట్లు కాకుండా పోతున్నాయి. కొంతమంది వల్ల కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని సతీష్ లేఅవుట్ అంటారు. బౌరంపేటలో దాదాపు 9 బ్లాకుల 8 బ్లాకులు ఉన్నాయి. A to K వరకు మొత్తం 8 బ్లాకులు ఉన్నాయి. ఇప్పుడు మనం నిలబడ్డది K బ్లాక్ అన్నమాట. K బ్లాక్ ఇది. ఈ K బ్లాక్లో దాదాపు వీళ్ళందరూ బాధితులే. దాదాపు దీని విస్తీర్ణం ఎంత అంటే 21 ఎకరాల 18 గుంటల భూమి ఇందులో లేఅవుట్ అయింది. చాలామంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారు. అయితే టోటల్ ల్యాండ్ ఎక్కడిది అంటే ప్రకాష్ రెడ్డి అని ఒక ల్యాండ్ లార్డ్ ఉన్నాడు అప్పట్లో. ఆ పట్టేదారు ఎవరైతే ఉన్నారో ఆయన కూతురు శ్రీలతారెడ్డి, ఆయన అల్లుడు గోపాల్ రెడ్డి. ఆయన గోపాల్ రెడ్డికి జీపీఏ చేసిండు. కొంత భూమి టెనెంట్స్ అంటే ఎవరైతే కౌలుదారులు ఉంటారో వాళ్ళ చేతిలో కొంత భూమి ఉన్నది. దాని తర్వాత టెనెంట్స్కి ఈ పట్టేదారికి మధ్య గొడవ జరిగింది, కోర్టు కేసులు అయినాయి. ఆ టెనెన్సీ యాక్ట్ కింద 60-40 వాటా కింద పట్టేదారుకు 60 వెళ్ళింది, ఈ కౌలుదారులకు 40 వచ్చింది. ఇట్లా ఈ కౌలుదారులకు సంబంధించిన వైపు నుంచి లక్ష్మారెడ్డి అనే ఒక వ్యక్తి, ఈ ప్రకాష్ రెడ్డి అల్లుడు గోపాల్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి ఈ లేఅవుట్ వేసే క్రమంలో, అంటే రియల్ ఎస్టేట్ చేయాలన్న క్రమంలో ఒక ముగ్గురికి అమ్మిరట. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి. గోపాల్ రాజు, సుదర్శన్ రెడ్డి, రాజేంద్ర అనే ఒక ముగ్గురికి వాళ్ళు ఆ భూమిని అమ్మితే వాళ్ళు ఈ మొత్తం ఈ లేఅవుట్ వేసారు. అయితే మధ్యలో కొంతమంది ఎంటర్ అయ్యారు, ఇది మాది అని. ఈ టెనెంట్స్ ఎవరైతే కౌలుదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ దొంగ పత్రాలు క్రియేట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కొనుగోలు చేసి ఇట్లా రకరకాలుగా జరిగింది. కానీ వీళ్ళు హక్కుదారులుగా ముందు నుంచి ఉన్నారు వీళ్ళంతా. మరి ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చింది అంటే, గతంలోనేమో కేటీఆర్ అధికారంలో ఉన్నాడు. కేటీఆర్ ఇక్కడ వీళ్ళకి ఇవి రాకుండా చేసిండు. ఎందుకంటే ఇక్కడ ఇది ఇప్పుడు మనకి ఇది ఫారెస్ట్, ఇది కనబడుతున్నది. జస్ట్ మనం 10 అడుగుల దూరంలోనే ఫారెస్ట్ ఫెన్సింగ్ కూడా కనబడుతున్నది. మీరు చూడొచ్చు. సో చాలా కాస్ట్లీ ఏరియా ఇది. ఇక్కడ పెద్ద ఎత్తున టవర్లు నిర్మాణం చేసి దాదాపు 1000 కోట్ల వ్యాపారం చేయాలన్నది పెద్ద ప్లాన్ అనమాట. ఈ 21 ఎకరాల 18 గుంటలు. మిగతా కొన్ని బ్లాక్స్లో కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. C బ్లాక్ ఏదో చెప్తున్నారు, అక్కడ కూడా ప్రాబ్లం ఉంది. ఎవరో చింతల యాదగిరి అని ఆయన మొత్తం మమ్మల్ని నరకం చూపిస్తున్నాడు అని చెప్తున్నారు వాళ్ళు. కనీసం అక్కడికి రానివ్వట్లేదట, బౌన్సర్లను పెడుతున్నారట. ఇట్లా కొంతమంది మాఫియా ఇక్కడ తయారైంది. ఇప్పుడు ఈ ప్లేస్లో పట్నం మహేందర్ రెడ్డి పేరు వినబడుతున్నది. ఇప్పుడు మహేందర్ రెడ్డి రెస్పాండ్ అవ్వాలా. పట్నం మహేందర్ రెడ్డి మొన్న మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిండు. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిండు. సో ఆయన ఈ భూమిలో ఉన్నాడు. ఆయన కొడుకు ఇక్కడ ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు అన్నది ఇక్కడ వాళ్ళు చెప్తున్న మాట. నేను లోకల్గా కనుక్కున్నా కూడా ఆయన పేరే వినబడుతున్నది. మరి నీదా కాదా నువ్వు చెప్పాలా. మీ పేరు మీద ఉండకపోవచ్చు, కానీ మీ వేరే వాళ్ళ పేర్ల మీద ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారు అనేది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టుకున్నారు. ఇక్కడ లోకల్ లీడర్లతో మీరు ఎవ్రీ డే చర్చలు జరుపుతున్నారు అనేది ఒకటి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, కమిషనర్, ఆయన పేరు వెంకటేశ్వర్లు నాయక్. వీళ్ళందరూ వెళ్తే మాకు సంబంధం లేదు, ఇదంతా డిస్ప్యూట్ ల్యాండ్ అని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి లెటర్ రాసిండు, మీకు ఇక్కడ కరెంట్ ఎవరికి ఇవ్వద్దని. అందుకే వీళ్ళందరూ ఆ లాంతర్లేవి ఆ కందిని పట్టుకొని వాళ్ళు ఈ కందిల్ వెలుతురులోనే వీళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే కొంతమంది ఇక్కడ చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకొని కట్టుకున్నారు. ఎందుకంటే పర్మిషన్స్ లేవు కదా, చిన్న చిన్న రూమ్లు వేసుకొని రేకులు వేసి కట్టుకొని అందులోనే ఉంటున్నారు. పవర్ లేదు వీళ్ళకి, పవర్ తీసేసారు. నేను ఆ ఏఈకి ఫోన్ చేసి ఏమంటాడంటే, మాకేం తెలుసు, కమిషనరే మాకు లెటర్ రాసిండు, ఇక్కడ వీళ్ళెవరికి కనెక్షన్స్ ఇవ్వద్దు, ఉన్న కనెక్షన్లు తీసేయండి అని. కట్ చేస్తే ఆ ఏఈ ఆఫీస్ కూడా ఇదే K బ్లాక్లో ఉంది. మరి ఆ K బ్లాక్లో ఉన్న ఏఈ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ని కూడా కూల్ చేయాలి కదా. పట్నం మహేందర్ రెడ్డి ఫస్ట్ ఆ పని చేసి ఇలా భూమిలోకి రా. అదే సమయంలో ఇక్కడ లోకల్ లీడర్లు ఎవరు, మహేందర్ రెడ్డి ఎవరు, ఏం పేరు ఆయన పేరు, స్కూల్ ఆయన ఎవరు, స్కూల్ దయాకర్ రెడ్డి, ఆయన కూడా ఉన్నాడు. ఆయనలో దయాకర్ రెడ్డి అని ఇక్కడ లోకల్ లీడర్ అనుకుంటా. దయాకర్ రెడ్డిది ఇదే K బ్లాక్ స్కూలు,
ఏ బ్లాక్? ఈ బ్లాక్లో స్కూల్ ఉందట, ఆ స్కూల్ కూలగొట్టి ఫస్ట్. మరి వాళ్ళకి ఎట్లా వచ్చినాయి? ప్రగతి స్కూల్. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది మెయిన్ రోడ్ మీద, అది కూడా కే బ్లాక్లోకి వస్తుంది. మరి దానికి ఎవడు పర్మిషన్స్ ఇచ్చిండు? ఈ కమిషనర్ ఏం చేస్తున్నాడు? కమిషనర్ నేను ఫోన్ చేస్తే ఏమంటాడో, నాకు సబ్జెక్ట్ లేదు సార్, నేను మొన్న వీళ్ళు నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఆయనకు ఆ రోజు లైవ్లో ఫోన్ చేయడం జరిగింది, అంటే జనరల్గా మాట్లాడడం జరిగింది ఏం జరుగుతుందని. లేదన్నా దాని గురించి నాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను. అన్నీ తెలుసు నీకు, అన్నీ తెలిసినా పట్నం మహేందర్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ బాధ్యతలని రోడ్డు మీద నిలబెట్టినారు. కమిషనర్కి బాధ్యత లేదా? సో ఇట్లా అందరూ అధికారులు, అందరూ నాయకులు అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చారు. చూడండి వాళ్ళు ప్లకార్డ్స్ చూపించండి. ల్యాండ్ మాఫియా నుంచి మమ్మల్ని మా ప్లాట్లని రక్షించండి అని. ఆల్మోస్ట్ 200 నుంచి 300, 400, 500 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ ఇక్కడ ఉన్నాయి మొత్తం అన్ని బ్లాక్స్లో. మన ఈ సమస్య మాట్లాడుతున్నది కే బ్లాక్, ఇంకా కొన్ని బ్లాకులు, సి బ్లాక్ ఒకటి అన్నారు కదా, సిబి, ఇట్లా కొన్ని ప్లాట్స్. ఈ కే బ్లాక్ని అయితే మొత్తం మూసేసారు. సో ఇది లేఅవుట్ చాలా క్లియర్గా మనం ఉన్న ఏరియా ఎక్కడ, ఇది ఒకసారి ఇది ఓపెన్ చేయండి. ఇది కే బ్లాకే కదా. మనం ఎక్కడ నిలబడ్డాం? ప్లాట్ నెంబర్ 109 అక్కడ మనం నిలబడడం జరిగింది. ఇది లేఅవుట్ టోటల్గా ఎవరేసి లేఅవుట్ ప్రపోజ్డ్ లేఅవుట్ ప్లాన్ ఇన్ సర్వే నెంబర్, ఒక నిమిషం, 259 పార్ట్, 260 పార్ట్, 261 పార్ట్, 262 పార్ట్ అండ్ 269 పార్ట్, సిచ్యువేటెడ్ ఎట్ బౌరంపేట్ విలేజ్, మేడ్చల్ తాలూకా, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓనర్స్ వై మల్లారెడ్డి, సన్ ఆఫ్ దుర్గారెడ్డి అండ్ అదర్స్. సో ఆనాడు వేసిన గ్రామ పంచాయతీ లేఅవుట్ ఇది. ఇక్కడ చూడండి, ద లేఅవుట్ ఈజ్ ఏ ప్రపోజ్డ్ యాజ్ పర్ సో అండ్ సో. ఒకసారి మీ దగ్గర ఉన్న ఎల్ఆర్ఎస్ కూడా అప్లై చేసారు కదా మీరు? ఎల్ఆర్ఎస్ లేవి ఎవరి దగ్గర ఉంది? ఒక ఎల్ఆర్ఎస్ చూపించండి. ఒకసారి ఇక్కడ చూడండి, వీళ్ళు ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళది ప్రొసీడింగ్, ఇది ప్రొసీడింగ్ కూడా ఇది. ఒకసారి చూడండి, HMDA regularization of plot numbers 126 of unapproved layouts in survey number 259, 260, 261 so and so of Bauranpet village, Dundigal, Gandi Maisamma Mandal, Medchal Malkajgiri district. Proceedings orders issued అని వచ్చింది. మరి ఇది ఎట్లా ఇచ్చినారు? మరి మీరు ఈ లేఅవుట్ ఫేక్ అనుకోండి, వీళ్ళ భూములు కావనుకోండి, ఎల్ఆర్ఎస్ ఎట్లా ఇస్తారండి? కన్సర్న్ ఎవరెవరు ఆఫీసర్లు వస్తారు? టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంతా వచ్చి వాళ్ళు డెసిషన్ తీసుకొని రాసిన తర్వాతే కదా నీకు ఎల్ఆర్ఎస్ వచ్చేది. ఇవన్నీ ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ. ఈ ప్లాట్ నెంబర్ ఎంత? 152. ప్లాట్ నెంబర్ 152. ఇదేంటిది? ప్రాపర్టీ ట్యాక్స్ నోటీసు. మరి ప్రాపర్టీ ట్యాక్స్ నోటీస్ ఎట్లా ఇచ్చినారు అనేది కాకపోతే నీది కాదురా భయ్, ఇందులో వెళ్ళిపోను అని చెప్పాలి కదా. సో వాళ్ళు ఆనాడు చేసుకున్న సేల్ డీడ్స్ 2000లో, ఇవన్నీ సేల్ డీడ్స్. ఏం ఎవిడెన్స్ కావాలా? మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఒకసారి తీసుకురండి. ఇప్పుడు కమిషనర్ కానీ అధికారులు ఏం చేయాలి? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇగో మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి ఉన్నాయి, వీళ్ళ ప్లాట్లు కావాలంటే వాళ్ళని కూర్చోబెట్టండి, ఎదురుగా మీరు కూర్చోండి. ఇవి మావి అన్నప్పుడు వీళ్ళే పక్కకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు కదా మీరు? సో వీళ్ళు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ ఈ పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ భూమి అయితే వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. మీ డాక్యుమెంట్స్ ముందు పెట్టండి. ఆగండి. ఒక 100 అడుగులు వేస్తే శంభీపూర్ రాజు ఇల్లు అనుకుంటా, ఆయన ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నాడు. ఆయన కూడా ఇమీడియట్ గా తక్షణం రెస్పాండ్ అవ్వాలి. మీ డాక్యుమెంట్స్ ఇంకేమేమి ఉన్నాయి? ఒకసారి సేల్ డీడ్ చూడండి ఒకసారి. వీళ్ళై ఏ ఇయర్లో అమ్మా? 1985 ఏప్రిల్. చూడండి ఒకసారి సేల్ డీడ్స్ చూడండి. ఇవన్నీ సేల్ డీడ్సే కదా, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నదే కదా. ఏ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇది? రంగారెడ్డి. అప్పుడు SRO రంగారెడ్డి. అప్పుడు రంగారెడ్డి. ఇవన్నీ రంగారెడ్డిలో అయినవి. ఇంతకంటే ఇంకా ఏం ఎవిడెన్స్? సో మీరు ప్రూవ్ చేయండి వీళ్ళవి కావు అని మీరు ప్రూవ్ చేయండి. 1991లో అయిన సేల్ డీడ్ ఇది. ఒకసారి ఇది పట్టుకోండి. ఇగో సొసైటీ కట్టిన అమౌంట్ ఇది. ఇగో 3700 రూపీస్. ఇవన్నీ మరి ఎట్లా జరిగినాయి? సతీష్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్. ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా వీళ్ళ దగ్గర. మరి ఇప్పుడు ఎవడైతే లేఅవుట్ వేసినా వాళ్ళు లోపల వేయరు, ఫస్ట్ ఆ పని అన్న చేయరు. ఇప్పుడు లేఅవుట్ వేసిన లోపల వేయండి. వాళ్ళు ఉన్నారా? అంతా బతికే ఉన్నారా? మరి అందరు ఉన్నారు కదా.
ఇప్పుడు లేఅవుట్ వేసినోడు బాగానే ఉన్నాడు, కబ్జాలు చేసినోడు బాగానే ఉన్నాడు, మధ్యలో కొనుక్కున్న ఈ ప్లాట్ ఓనర్స్ ఎందుకు బలైపోవాలా? ఎంత అన్యాయం ఇది, ఎంత దారుణం ఇది. ఇది గవర్నమెంట్ దృష్టికి పోలేదా? లోకల్ ఎమ్మెల్యే ఎవరు? వివేకానంద గౌడ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మాట్లాడాలి, మీరు అపోజిషన్ కదా, పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు కదా, మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు? అందుకే మనం ముందు నుంచి చెప్పేది ఏంది, వీళ్ళంతా సాయంత్రం 5 గంటల తర్వాత అదే గెస్ట్ హౌస్లో కలుసుకుంటారు. శంబీపూర్ రాజు ఆన్నే ఉంటాడు, వివేకానంద గౌడ ఆన్నే ఉంటాడు, పట్నం మహేందర్ రెడ్డి ఆన్నే ఉంటాడు. మరి ఈటల రాజేందర్ లోకల్ ఎంపీ, బీజేపీ ఎంపీ, మరి ఆయన కూడా మాట్లాడాలా? మీరు 2 రోజుల తర్వాత మాట్లాడలేదు అనుకోండి, మీరు కూడా అదే గెస్ట్ హౌస్కి పోతున్నారని అనుకుంటారు. మీ మీదనే పోటీ చేసి ఓడిపోయింది కదా పట్నం మహేందర్ రెడ్డి. సో మరి వాళ్ళు వస్తాడని అన్నారు, మరి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉందో లేదో నాకు తెలియదు. మరి ఆయన అయితే రాలేదు, మరి వస్తాడేమో, తర్వాత వస్తాడేమో, వేరే పని ఏమైనా ఉన్నదేమో. ఆయనకు కూడా మనం లైవ్లో ఫోన్ చేద్దాం. ఒక్కసారి చెప్పండి అమ్మా, ఏం జరిగింది? ఈ భూములు మీయేనా, మీవి కాదని వాళ్ళు అంటున్నారు. సార్ 84లో మా ఫాదర్ తీసుకున్నారు సార్ ప్లాట్. ఇది 84 నుంచి మేము పొజిషన్లో ఉన్నామండి. మాదే కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాము, ఫెన్సింగ్ కట్టుకొని ఉంటున్నాము. మా ఫెన్సింగ్ ఇరగొట్టారండి కమిషనర్ గారు వచ్చి. ఒక నిమిషం ఆగండి అన్న, కొద్దిగా మాట్లాడుతున్నారు కదా. మా ఫెన్సింగ్ అండి, నేనే ఫెన్సింగ్ వేసాను, ప్రీకాస్ట్ వాల్ కట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clockకి నా ప్రీకాస్ట్ వాల్ కూల్చేశారండి. ఫొటోస్ ఉన్నాయి, అఫీషియల్స్ ఉన్నాయి. నేను వచ్చాను కూడా, ఎందుకు సార్ నాది మీరు అలా కూలుస్తున్నారు అంటే నాకు కంప్లైంట్ వచ్చింది అన్నారు. ఏం కంప్లైంట్ అండి, మా దగ్గర జడ్జ్మెంట్ కాపీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి అంటే మాకు వచ్చింది, ఆఫీస్కి రండి అన్నారు. ఆఫీస్కి వెళ్తే ఇంకా మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను, ఇలా మున్సిపల్ వాళ్ళు దౌర్జన్యంగా మా ప్లాట్ కూలుస్తున్నారంటే మాకు తెలియదండి అని పోలీస్ రామ్మోహన్ రెడ్డి గారు మాకు ఇదే ఆన్సర్ చెప్పారు. మళ్ళీ ఇంకోసారి వచ్చి మళ్ళీ బేస్మెంట్ కట్టాను, మళ్ళీ వచ్చి మాకు వార్నింగ్ ఇస్తున్నారండి. మున్సిపల్ వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అవుతున్నారండి సివిల్ ల్యాండ్ లో. ఇందుకు ఇక్కడ మాకు రిటర్న్ కంప్లైంట్ ఉంది అంటున్నారు. ఎక్కడ రిటర్న్ కంప్లైంట్ ఉంది? ఒక డాక్యుమెంట్ చూపించారు 2014లో ల్యాండ్ కొన్నట్టు. మాది 84, మాది చెల్లుతుందా? 2014 డాక్యుమెంట్ చెల్లుతుందా? మాదే చెల్లుతారు సార్, ప్రీవియస్ మాదే. ఏమన్నా మీకు ఏదైనా జడ్జ్మెంట్ కాపీ, డిగ్రీ కాపీ ఉంటేనే మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు అలా రిటర్న్ కంప్లైంట్ ఇస్తే నడవదు. ఇంకా వాళ్ళ దగ్గర రిటర్న్ కంప్లైంట్ కూడా లేదండి. కమిషనర్ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు ఒకటే అంటున్నారు, పైనుంచి ఫోన్ వచ్చింది, పైనుంచి మా వాళ్ళు ఫోన్ చేశారు, బాగా ప్రెషర్ పెడుతున్నారు, గోడ కట్టకు, ఏం చేయకు, కరెంట్ రాదు, ఏం రాదు, మీకు ఏం కావాలి, ఏమైనా డబ్బులు ఇస్తాం తీసుకొని వెళ్ళిపోండి, మాకు ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టేది ఉంది, పక్కన ప్రణీత్ అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి అలా మంచి గేటెడ్ కడతాం, ఏం కావాలో తీసుకొని వెళ్ళిపోండి. అప్పట్లో ఎంతలో కొన్నారు? తీసుకొని వెళ్ళిపోండి అని చెప్తున్న వ్యక్తి ఎవరు? అందరూ వాళ్ళ మనుషులు వచ్చి చెప్తున్నారు సార్. పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ మనిషి వచ్చి చెప్తున్నారు. మీరు ఎప్పుడు కొనుగోలు చేశారు? 84లో సార్. 84లో. సో మీరున్నారా, మీ ఫాదర్ వాళ్ళు? మా ఫాదరే సార్, మా ఫాదర్ ఉన్నారు. ఇంకా నేను మా ఫాదర్తో వస్తున్నాను. చిన్నప్పుడు నేను పుట్టక ముందుకెళ్ళి మా ప్లాట్ తీసుకున్నారు. 89 నా డేట్ ఆఫ్ బర్త్. అప్పటికెళ్ళి మా ఫాదర్ చెప్తున్నారు, అమ్మ ఈ ల్యాండ్ ఉంది, మనది ల్యాండ్ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి ఫెన్సింగ్ వేసుకున్నాను, ఏమన్నా చేద్దామన్నా, ఇక్కడ మనం ఇల్లు కట్టుకోవాలన్నా కరెంట్ ఉండాలి, బేసిక్ మనకు డ్రైనేజ్ ఉండాలి, ఏం లేదు. ఫ్యామిలీస్తో మనం ఎలా ఉంటామండి? మొత్తం నాకు ఫెన్సింగ్ కట్టాను, అది లాస్ అయ్యింది. బేస్మెంట్ ఇరగొట్టారు, ప్రీకాస్ట్ ఇరగొట్టారు. ఇప్పుడు నేను కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్నాను, మున్సిపల్ వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ కావద్దని. అయినాక కూడా అయినా ఎరగొడతామంటారు, ఏమనంటే కోర్టులో వేసుకో మళ్ళా అంటున్నారు. అలా ఉల్టా వార్నింగ్స్ ఇస్తుంటే ఎలా అండి? ప్రజావానికి వెళ్ళి కంప్లైంట్ చేశాను, అప్పుడు ఆగారు, నా ప్లాట్ వరకు రావట్లేదు. లేదంటే ఫస్ట్ నా ప్లాటే, నాది కమర్షియల్ బిట్, రోడ్డు పైకి ఉందనేసి నాది ఇరగొట్టాలని చూస్తున్నారు. నీది అడ్డం ఉందమ్మా, నీది ఇరగొడితే ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మంచిగా లేఅవుట్ వేసుకోవచ్చు, మంచిగా వేసుకోవచ్చు, నీది ఎంట్రన్స్ పెడతాం అపార్ట్మెంట్కి అని వాళ్ళ మనుషులు ఎవరెవరో కార్లు వచ్చి చెప్తున్నారండి. మీరు సరే, వాళ్ళ కార్లో చెప్తున్నారు, మీరు అధికారులను వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రిప్లై ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు సార్, నేను కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళానండి, నేను ఎల్ఆర్ఎస్ అప్లై చేశాను సార్, మీరు నా సైట్కి వచ్చి నా ఎల్ఆర్ఎస్ అప్రూవ్ చేయండి అంటే నేను రాను మీ సైట్కి అంటున్నారండి మున్సిపల్ అఫీషియల్స్. ఎందుకు రారండి అంటే సివిల్ డిస్ప్యూట్ ఉంది అన్నారు. నేను జడ్జ్మెంట్ కాపీ కూడా ఇచ్చాను, ఈ ప్లాట్ సటీ సొసైటీ ప్లాట్ ఓవర్లెస్ అని చెప్పి ఇచ్చాను. ఇచ్చాక కూడా వాళ్ళు ఏమంటున్నారు, మేము రామండి, మేము రాము, ఏమనంటే కోర్టులో చూసుకోండి. కోర్టుకి వెళ్ళే తెచ్చాం కదండి, ఇంకా ఎంత కోర్టులో చూసుకోవాలి? మీరు ఎందుకు రావట్లే? మీరు రిటర్న్లో మాకు చూపించండి, మేము రాము మీ దగ్గర, అది చూపించట్లే. పై నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి, అదొకటే ఆన్సర్ చెప్తారు సార్. ఎవరి నుంచి ఫోన్ వస్తున్నాయి, వద్దమ్మా ఎందుకు వదిలేరాదు భూమి అంటారు. ఎవరు వాళ్ళ మనుషులు వచ్చి చెప్తున్నారు? అన్నోన్ పర్సన్స్. మున్సిపల్ వాళ్ళు కూడా చెప్తున్నారు సార్, ప్లాట్లు వదిలేయమని అన్న అఫీషియల్స్ కూడా చెప్తున్నారు. మీ దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉంది, మీకు కాన్ఫిడెన్స్ ఉందా? ఇప్పుడు వాళ్ళు ఒకవేళ మీకంటే ముందేమన్నా కొనుగోలు చేసినట్టు కానీ అట్లాంటి ఎవిడెన్సెస్ ఏమైనా వాళ్ళు ఏమైనా 84లో మనది ఫస్ట్ డాక్యుమెంట్ సార్. వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్నాక 2002లో మళ్ళా ఎలాస్ వాళ్ళ పిల్లలు అమ్మారు, మళ్ళీ దానిలో టెనెంట్స్ అమ్మారు, అదంతా వాళ్ళు డిస్ప్యూట్ చేసుకున్నారు. కానీ ఎంతైనా కానీ 84లో కొన్నందే చెల్తుంది ఫస్ట్ డాక్యుమెంట్. హైదరాబాద్లో జరిగేది ల్యాండ్ ఫ్రాడ్ ఇదే. ఫస్ట్ అమ్మేస్తారు, దాని తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ తీసుకెళ్తారు, మళ్ళీ వాళ్ళ పిల్లల చేత చేస్తారు. ఓన్లీ ఇలా కోర్టులో డిస్ప్యూట్ చేసి ల్యాండ్ ఒక డిస్ప్యూట్లో పెట్టాలని చూసుకునే మాఫియా అండి ఇది. లాస్ట్ వీకే హైడ్రా వచ్చి అక్కడంతా ల్యాండ్ క్లియర్ చేసింది. ఈయననే కమిషనర్ గారు వచ్చారు, నించొని ల్యాండ్ అంతా క్లియర్ చేయించారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి చూడండి, మళ్ళీ అదే కమిషనర్ గారు మళ్ళీ మనుషులను కూర్చోబెట్టారు సైట్ మీద, అదే ట్రక్ని కూర్చోబెట్టారు.
కట్టారు. ఇది కమిషనర్ ఎందుకు సార్ మాకు కరెంట్ ఇవ్వట్లేదు, కరెంట్కి లెటర్ రాశారు మాకు కరెంట్ కనెక్షన్లు ఇవ్వద్దని. వన్ ఆఫ్ ది మా ప్లాట్ లోనే కరెంట్ ఆఫీస్ కట్టేశాడు ఆయన. అలా మా ప్లాట్ లో ఎలా కరెంట్ ఆఫీస్ కడతారండి? అది ఇక్కడ మీరు ఒక చూడండి, పెద్ద అపార్ట్మెంట్ కట్టారు, 5 floors అపార్ట్మెంట్. కడుతున్నది ఎవరు? ఇది ఏం పేరు? ఆయన పేరు ఫారెస్ట్ అర్బన్ లివింగ్. ఎవరో మరి ఓనర్ ఎవరో? లోన్ కూడా తెచ్చుకున్నాడు కదా, బ్యాంక్ అప్రూవ్ చేసుకున్నాడు కదా, బ్యాంక్ అప్రూవ్డ్. మరి దీనికి ఎట్లా వస్తుందండి పర్మిషన్? ఎట్లా వస్తుంది? వచ్చేసి ఇది 70 lakhs లో పోతుందండి. కమిషనర్ అయినా లేపడు సార్ ఆయన. ఇది మన లేఅవుట్ లో ఉన్న ప్లాట్ అండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వేరే సర్వే నంబర్ వేసి ఆ ప్లాట్ వేరే సర్వే నంబర్ అని చూపిస్తున్నారు, కానీ వేరే సర్వే నంబర్ కాదండి, అది ఇదే లేఅవుట్ లో ఉన్న ప్లాట్ అండి. ఇది ఏఈ ఆఫీస్ అండి. ఇది వన్ ఆఫ్ ద ప్లాట్ ఓనర్ ది ల్యాండ్ అండి. ఇది కే బ్లాక్ మాతో పాటు ఉన్న సీనియర్ సిటిజన్ ల్యాండ్ అండి. ఆయనకి వెళ్తే ఏమనంటే మేము ఆఫీస్ కట్టుకున్నాం కోర్టులో వేసుకోమంటున్నారు. ఇప్పుడు ఆయన 40,000 కోర్టులో తిరగాల సార్? మా ప్లాట్లో మీరు వచ్చేలా గవర్నమెంట్ ఆఫీసులు కడతారండి? ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జాలు అవుతాయి, ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ కబ్జా చేసి గవర్నమెంట్ ఆఫీషియల్స్ కట్టుకుంటున్నారండి. మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? గవర్నమెంట్ అంటే ఒకరైతే మేము ఎలా చేయాలి? మా ప్లాట్లు మాకు వదిలేయండి సార్, వేరే భూములలో పోండి, మా ప్లాట్లు వదిలేయండి. సో ఇక్కడ వెరీ క్లియర్ గా ఇదే బ్లాక్ లో ఫారెస్ట్ అర్బన్ విల్లాస్ పేరుతో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. ఇప్పుడు ఆయన ఎవరు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్ ఏఈకి లెటర్ రాసిండు. ఒక్క నిమిషం, ఏఈకి లెటర్ రాసి ఏమన్నాడు, కరెంట్ మొత్తం తీసే, ఆ లెటర్ ఉండే కదా, కరెంట్ మొత్తం అందరికి తీసేయాలి, ఎవరికి ఇవ్వద్దు అన్నాడు. మరి దీనికి ఎట్లా వచ్చింది? కన్స్ట్రక్షన్ ఎట్లా నడుస్తుంది? బ్యాంక్ కూడా ఎట్లా అప్రూవ్ చేసిండు? ఒకసారి ఆలోచించండి. ఇది సేమ్ సర్వే నెంబరు, ప్రగతి స్కూల్ అట, లోకల్ ఒక ఆయన దయాకర్ రెడ్డి అని ఒక లీడరు, ఈ స్కూల్కి పర్మిషన్ వచ్చింది. మరి ఎట్లా కడుతున్నారు? మరి ఇది కూడా అయిపోవాలి కదా. ఎస్ఐ పేరు ఏం పేరు? రామ్మోహన్ రెడ్డి. ఆయన బెదిరిస్తున్నాడు, ఎత్తట్లేదా? చెయ్యి. ఇది ఏఈకి లెటర్ రాసిండు. ఎవరైనా మున్సిపల్ కమిషనర్ ఏమని? ఇగో, మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఇన్ ద ల్యాండ్స్ కవరింగ్ అండర్ సర్వే నెంబర్స్ సిచ్యువేటెడ్ ఎట్ బౌరంపేట్ విలేజ్ రిక్వెస్ట్ నాట్ టు శాంక్షన్ ఎనీ టెంపరరీ ఆర్ పర్మనెంట్ పవర్ సప్లై కనెక్షన్ ఓవర్ ద ల్యాండ్స్ ఫలానా సర్వే నెంబర్ 259/3, 259/5, 6, 260/2, 38, 261/1, 3, 4, 5, 6, 262/8 ఈ సర్వే నెంబర్లో కరెంట్ ఇవ్వద్దు అంటుండు. మరి ఇప్పుడు నీ ఏఈ ఆఫీస్ అల్లనే ఉంది, నీ బిల్డింగ్ అల్లనే ఉంది, నీ స్కూల్ అల్లనే ఉంది, మరి వాటికి ఎట్లా వచ్చినాయి పర్మిషన్స్? ఎవ్వరు ఫోన్ ఎత్తరు. ఇదేం అపార్ట్మెంట్? కే బ్లాకేనా? ఎఫ్ బ్లాక్. నమస్తే అండి రామ్మోహన్ రెడ్డి గారు, నేను రఘు మాట్లాడుతున్నా మనతొలి వెలుగు నుంచి. ఏం లేదండి, ఇవి మన సతీష్ లేఅవుట్ కే బ్లాక్ ది ఇష్యూ నడుస్తుంది కదా. సతీష్ చాలా మల్టిపుల్ డిస్ప్యూట్స్ ఉంటాయి. చెప్పండి. ఇప్పుడు ఏంది ఇది అంటే, వీళ్ళది కూల కొడుతున్నారు, బెదిరిస్తున్నారు అని అంటున్నారు. ఏమన్నా ఎవరు అసలు దీని వెనకాల ఉన్నది? అంటే ఎవరు దీన్ని అంటే మొత్తం చూస్తున్నది అంతే? ఎవరు? కమిషనర్ చూస్తున్నాడా, లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి చూస్తున్నాడా? కమిషనర్ గారే కూలుస్తున్నట్టుండ్రు. మరి కమిషనర్ కి నేను మొన్న ఫోన్ చేస్తానేమో, లేదు చెప్తా, మాట్లాడతా, అది అని కూడా మాట్లాడుతున్నాడు ఆయన. సగం ఉన్నది ఇన్ఫర్మేషన్. వీళ్ళకి అన్ని ఆర్డర్స్ ఉన్నాయి కదా. ఇది ఎప్పుడు 1984 అయిన లేఅవుట్. మరి ఇప్పుడు అదే దాంట్లో ఏఈ ఆఫీస్ ఉంది కదా? కాదు కదా, అదే దాంట్లో ఏఈ ఆఫీస్ ఉందిగా. అదే దాంట్లో ఒక విల్లా ఏంటది, ఫారెస్ట్ అర్బన్ విల్లా అని ఒక అపార్ట్మెంట్ కడుతున్నాడుగా, ఐసిఐసిఐ బ్యాంక్ అప్రూవ్ చేసింది. వీళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలి కదా మరి వీళ్ళకి. అంటే ఎట్లా పర్మిషన్? ఇప్పుడు ఆయన ఎవరు కమిషనర్ ఏమో కరెంట్ ఇవ్వద్దని రాశాడు, ఆ ఏఈ ఆఫీస్ అలానే ఉన్నది. మరి మీరు కూడా టెంట్ వేయద్దు అన్నారట కదా? మేమేం చెప్పలేదు. ఎవరు చెప్పారు? ఏమో వీళ్ళందరూ అదే అంటున్నా, సైట్ లోనే ఉన్నా మొత్తం దాదాపు 300-400 మంది జనాలు. ఎవరన్నారు చెప్పండి. చేస్తే ఇట్లా ఓరల్ గా ఫోన్ లోనా ఏదో ఉంటది కదా. అంటే వీళ్ళు జనరల్ గా వెళ్ళి ధర్నాలు చేస్తలేరు కానీ మమ్మల్ని ఇన్వైట్ చేసినారు మీడియా వాళ్ళందరినీ. చేయొచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి ఎవరికైనా మాట్లాడుకోవచ్చు. ఎవడో ఫేక్ అలిగేషన్ చేసిన ఎవడో నాకు చెప్పానండి, మేమేందుకు చెప్తామండి? నాకు ఆ నెంబర్ ఇవ్వండి. పోనీ వాళ్ళకి కాల్ చేసిండ్రా, లేకపోతే ఓరల్ చెప్పిండ్రా, ఏం చెప్పిందో చెప్పండి. కానిస్టేబుల్ వచ్చిందట కదా ఇక్కడికి అని చెప్తారా? చెప్పిండట.
లేదు లేదు మేము అట్లా ఎవరు ఒక్కరే వచ్చిండట కానిస్టేబుల్ వచ్చిండు చెప్పి వెళ్ళిపోయిండట. అట్లా మనం ఏం ఇబ్బంది లేదు, మీరు మాట్లాడుకోండి ప్రశాంతంగా ఏదైనా డిస్కస్ చేసుకొని సాల్వ్ అయిపోతుంది better అదే కదా. మేమేమంటున్నాం అంటే ఇప్పుడు అవతలోడు మాదంటుండొచ్చు, వీళ్ళు మాదంటున్నారు, నీదా నాదా మొత్తం డాక్యుమెంట్స్ వాళ్ళు చూపించారు ఎట్లాగో. దాంట్లో ఒకటి సార్, వాళ్ళ ప్లాట్లు ఉంటే అవి ఉంటే వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని చేసుకుంటే హ్యాపీనే కదా, ఇష్యూ సాల్వ్ అయిపోతుంది ఇప్పుడు కదా. మీ దగ్గరికి ఏమన్నా కాదు సార్, కాదు కాదు, నేనేమంటున్నానంటే ఆ కమిషనర్ కూల్చే దానికి మేమేం చేస్తాం చెప్పండి. నేను మీరు ఏం చేసినా నేను అంటలేను, కానీ ఇప్పుడు మీ 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 దగ్గరికి ఎవరన్నా వీళ్ళు కాకుండా ఎవరైనా వస్తున్నారా అన్నది నా పాయింట్ అంతే. ఎవరైతే ఏం రావట్లేదు అసలు పట్నం మహేందర్ రెడ్డి మనుషులు కానీ వస్తుంటే మరి మీరు ఏమన్నా ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకొని పర్మిషన్ తెచ్చుకొని కన్స్ట్రక్షన్ చేసుకుందని మనం సజెషన్ చేస్తుంటుంది అంతే. ఇప్పుడు వీళ్ళకి ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ వీళ్ళందరూ అప్లై చేసుకున్నారు, వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇచ్చినారు కొన్ని, ఇవన్నీ ఉన్నాయి కదా. పోలీసు వాళ్ళు దీంట్లో అయితే పెద్ద ఏం ఉండదు కదా, ఆల్రెడీ ప్లాట్లు. పోలీసు వాళ్ళది ఎక్కడ ఉంటుంది అంటే వాళ్ళు వచ్చి జర చూడు వాళ్ళని అన్నప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. మనం ఎవరు ఏ ప్లాట్లని ఇబ్బంది పెట్టింది లేదు అసలు. కేలెవర్లో పెద్ద ఎప్పుడు కంప్లైంట్లు కూడా ఒకటి రెండే వచ్చినట్టు ఇంతవరకు. ఇక్కడ ఎక్కువ వస్తాయి, ఇక్కడ మన యాదగిరి డిస్ప్యూట్ లో ఆయన ఎవరో చింతలు యాదగిరి మొత్తం మాదే ఇది అంత వెళ్ళిపోయి నుంచి అని బౌన్సర్లను పెడుతున్నాడట. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ చెప్తున్నారు. ఇక్కడ దాంట్లో 1984 నుంచి ఇప్పుడు ఎంత దాదాపు 30-40 ఇయర్స్ నుంచి డిస్ప్యూట్ నడుస్తుంది. ఓవర్ నైట్ మనం అయితే ఏం చేయలేము కదా. అంటే సార్ ఇప్పుడు ఏ డిస్ప్యూట్ నడిచినా వీళ్ళు లీగల్ గా కొట్లాడాలా, వాళ్ళు లీగల్ గానే కొట్లాడాలి, అది ఫాలో అవ్వాల్సింది. ఇప్పుడు ఎవరు బెదిరించినా అది క్రిమినల్ యాక్టివిటీ కిందకే వస్తుంది కదా. బౌన్సర్లను పెడుతున్నారట, లేడీస్ ని పెడుతున్నారు. అన్ఆథరైజ్డ్, ఇల్లీగల్, అన్లైసెన్స్డ్ ప్రైవేట్ పార్కింగ్ ఒక ఏరియాలో నడపచ్చా? లైసెన్స్ లేకుండా ప్రైవేట్ పార్కింగ్ చేయొచ్చా? అక్కడ ఎవరైనా ఏమైనా అయితే ఎవరు బాధ్యులు? యా ఇది వాళ్ళ బాధ. కమిషనర్ కొన్నింటినే తీపిస్తాడు. సరే ఓకే అండి, రైట్ థ్యాంక్ యూ. రైట్ ఇవాళ వాళ్ళు వేసుకుంటారు కంటెంప్ట్, వేయకపోతే ఏం చేస్తారు కానీ వేస్తే అది ముందుకు రావాలి కదా. ఎవరున్నారు ఇంకా మీరు చెప్పండి. మీవి ఇక్కడ ఉన్నాయా? ఈ కే బ్లాక్ లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన సమస్య అసలు ఎవరున్నారు, పర్సన్ పేరు ఎవరైనా చెప్పగలిగితే బాగుంటది. అసలు ఎవరు తెర వెనకాల ఉన్న మనిషి ఎవరు? మహేందర్ రెడ్డి మనుషులని తెలిసింది మాకు. పట్నం మహేందర్ మనుషులని తెలిసింది. వాళ్ళు వచ్చి కార్లు వచ్చి అతను బెదిరిస్తున్నారు, మేము కొన్నాం, అది చేసినాం, మీరు ఎంతో కొంత కమ్ముకొని పోండి, మేము మీకు డబ్బులు ఇస్తాం, 5,000 3,000 గదానికి ఇస్తాం అని చెప్తున్నారు. నేనేమంటున్నంటే మనకు ఎంత దూరంగానే కొట్లాడదాం లీగల్గా. ఎందుకంటే ఇదివరకు ఒకసారి మనం డివెన్స్లో కొట్లాడినాం, పిఎల్ శ్రీనివాసరావు ఎలగొట్టినాం, మన బంగ్లాలు గోలగొట్టినాం, మన జామచెట్టును గోలగొట్టినాం, ఎన్నో నెలలు గోలగొడతాం. కానీ మీరు ఎవరు అమ్ముకోవద్దని నా బాధ, నా అభ్యర్థన. ఏం కాదు, మన ప్లాట్లకు ఏమైనా నేను గ్యారెంటీ ఇస్తాను, అన్ని ప్రతి ప్లాట్కు కే వెంచర్లో. ఎవరు భయపడకండి, బాధపడకండి, నేను చూసుకుంటాను. కానీ అమ్ముకోవద్దు. కావాలంటే ఇంట్లో పడుకోండి, కానీ కట్టుకొని చూద్దాం ఎంత దూరం పడుకోండి. మరి అయ్యో అని చెప్పి గుండె ఆగిపోవద్దు, మనం బీపీలు పెంచుకోవద్దు. ఏం కాదు, మన దగ్గర డాక్యుమెంట్ ఉంది. సో టోటల్ ఎవిడెన్స్ ఉందా అంటే ఓడిపోయిన డాక్యుమెంట్ ఉంది. ఎక్కడెక్కడ ఓడిపోయినారు? హైకోర్టులో ఓడిపోయారు, సుప్రీంకోర్టులో ఓడిపోయారు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్ మా దగ్గర 1983 మా డాక్యుమెంట్ ఉంది, మాకు లేఅవుట్ డాక్యుమెంట్ ఉంది. వాళ్ళు 2000 వచ్చిన వాళ్ళు. తర్వాత వాళ్ళు ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారు దీన్ని? మీకు తెలిసి ఉంటుంది కదా, వాళ్ళు ఏం పెట్టి క్లెయిమ్ చేస్తున్నారు? ఏం లేదు, మీరు అమ్ముకోండి, మేము కబ్జా పోతాం, మా ల్యాండ్ మాది అంటలేరు వాళ్ళు. మీరు అమ్ముకుంటారా లేదా మేము కూల కొడతాం, అమ్ముకుంటారా లేదా కూల కొడతాం, అంతే కదా. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడే వాళ్ళు? సబ్జెక్ట్ सर मेरा नाम अजीम खान है। తెలుగు రాదా? చెప్పండి. मेरा प्लाट नंबर 64, 65, 66 मेरे बड़ों के नाम पे था, मेरे नाम पे आया। ये देखिए सर, मैं कब से ये डेट में देखिए आप कब से फिर रहे हम लोग। ये HRC भी गया सर, मैं मेरे को HRC में भी पॉलिटिकल प्रेशर डाला के उधर से केस बर्खास्त कर दिए। गोंडा चंद्राया साहब चेयरमैन यहाँ पे आके पूरा फिजिकल देख के गए, और जब पुलिस को भी वार्न करे थे और म्यूनसिपल वालों को भी बोले थे, वो साहब चले जाने के बाद में दूसरा साहब आया, मेरा केस डिसमिस कर दिया उन्होंने। मेरे पास मेरे प्लॉट में मेरे लेबर को सांप काट दिया, मैं 2 लाख रुपए लॉस हो गया उसमें। मेरे कहने घर पे मेरे लाइट भी नहीं है, मैं कहने अब खाने को भी नहीं है, मैं मजदूरी को भी जाने के लिए तैयार हूँ, मगर मैं इज्जत के लिए नहीं जा सक रहा हूँ। मेरे को परेशानी बहुत है, मेरे को करंट और मेरे को यहाँ पे ये आए कि टॉर्चर मत करिए म्यूनसिपल वाले, मेरी रिक्वेस्ट यही है। म्यूनसिपल वाले और या नाइट में लानग्रा पर फिर रही,
थोड़ा लाइन ऑर्डर वाले मेहरबानी करिए। हम लोग यहाँ सिविल लोग हैं, हम लोग यहाँ गुंडे लोगों से फाइट नहीं कर सकते। ఎవరెవరు వస్తున్నారు ఇక్కడికి ఎవరు వస్తున్నారు हम नहीं पहचानते साहब, अननोन पर्सन है वो लोग। नया लोग है पूरे, हम यहाँ पे 20 साल से है, हमारे को मालूम है, यहाँ के सब लोगों को पहचानते हम। हमारे गांव वाले कैसे है मालूम है, हमको सब मालूम है। नया नया लोग है वो, गांजा गिंजा पीते से वैसे लोग है वो, और बड़ा बड़ा गाड़ियों में आ रहे हैं। उनका हैसियत नहीं है वो गाड़ियों में फिरने का, वैसा लोग को वैसे गाड़ियों में भेज रहे। हमारे पास प्रॉब्लम ये है, हम सीसीटीवी कैमरा भी नहीं लगा सकते, कुछ भी नहीं लगा सकते। मेहरबानी करके यही साहब, अगर आप लाइट दे दिए, आपको टाइटल डिसाइड करने की ज़रूरत नहीं है, आप सिर्फ हमारा डॉक्यूमेंट देखिए, हमको लाइट दीजिए। और म्यूनसिपल वालों से रिक्वेस्ट है मेरा, आप हमारा टाइटल देखिए, हमारे को परमिशन दीजिए, हमारा डोर नंबर दीजिए। 4 साल से खाना नहीं खा के पेट को 40,000 रुपये टैक्स बन दिया भाई, मेरे को आज भी लाइट नहीं है। क्या बदनसीबी है मेरी ये। ఎంత ట్యాక్స్ కట్టారు మీరు ఇప్పటివరకు 30,000 के ऊपर बन दिया सर। ట్యాక్స్ తీసుకుంటున్నారు 3 साल से, पहले तो मेरे को 4 साल से डोर नंबर को फिराए, उसके बाद में एक साहब दे दिया मेरे को डोर नंबर। अभी डोर नंबर आ गया 4 साल से, मैं 3 साल से 4 साल से हेलो? टैक्स बन दिया। హలో ఏఈ గారు, హలో ఏఈ గారు, ఎలక్ట్రిసిటీ ఏఈ గారా? బొరంపేట్. ఓరి అమ్మ పట్టేసినట్టు పెద్ద మనిషి. dialed is currently busy. కొంచెం వెనక్కి జరిగింది, ముందుకు వస్తే కెమెరా ఇదవ్వదు. सर ఇది మా टैक्स You can బిజీ వస్తుంది, పెట్టేసిండు. మీరు కట్టిన ట్యాక్సా? टैक्स ఒక్క నిమిషం. ఒకసారి 7,898 రూపాయలు కట్టిండు, 7,190, 6,482, 5,892, మొత్తం ట్యాక్స్లన్నీ కట్టించుకున్నారు. మరి ये फेक है कहते सर, ये फेक है कहते, ये गवर्नमेंट वाले दिए सो मेरे को, ये फेक है कहते सर। పీటీఐ నెంబర్ కూడా ఉంది, చూసుకోవచ్చు మీరు. 123-220-5574. ఈ నెంబర్తోని మహమ్మద్ అజీమ్ అలీ సన్ ఆఫ్ మహమ్మద్ మురాద్ అలీ, దుండిగల్ మున్సిపాలిటీ. డోర్ నెంబర్ కూడా వచ్చింది 6-149/65/A/1, లొకాలిటీ బౌరంపేట్ రెసిడెన్షియల్. మరి ఇంకేం ఎవిడెన్స్ కావాలా ఇంతకంటే ఎవిడెన్స్? ఇప్పుడు ఈయనది కానప్పుడు, డిస్ప్యూట్లో ఉన్నప్పుడు ట్యాక్స్ కూడా తీసుకోవద్దు కదా. బాబు మీది డిస్ప్యూట్లో ఉంది, మేము తీసుకోమని చెప్పాలి కదా, సిస్టమ్ అట్లే ఉండాలి కదా. హలో ఏఈ గారు నమస్తే అండి. నమస్తే అండి. నేను రఘు మాట్లాడుతున్నా, మనతోలి వెలుగు. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇది ఏందండి, కే బ్లాక్ సతీష్ బ్లాక్లో లేఅవుట్లో కే బ్లాక్ వీళ్ళ కరెంట్ అన్ని తీసేసిరట కదా, రోడ్డు మీద ఉన్న షాప్స్ అవన్నీ. ఏది సార్? సతీష్ లేఅవుట్ బౌరంపేట్. పవర్ ఎందుకు తీసేసినారు? కరెంట్ పేమెంట్ కట్టలే కదా సార్? పేమెంట్ కట్టలే. పేమెంట్ కట్టలేదా? పేమెంట్ కాదు, ఇక్కడ వీళ్ళది లేఅవుట్ గొడవ ఉందని తీసేసిరా ఎట్లా? సతీష్ లేఅవుట్ ఒక్కడిది కాదు, మొత్తం ఈ వెంచర్ ఏరియా అంత ప్లాట్ ఓనర్స్. కే వెంచర్ ఐడియా ఉంది కదా మీకు? అదే కే వెంచర్ అంటే అలా ఒకటే మీటర్ ఉంది కదా సార్. అదే మున్సిపల్ కమిషనర్ ఒకటి రాసిండు కదా మీకు, ఇట్లా మీరు ఇవ్వద్దు డిస్ప్యూట్ ల్యాండ్స్. అవును, అది యాక్చువల్ మన పేమెంట్ కట్టలేదు సార్. అది ఎవరు? అప్పుడే మేము నోటీస్ ఇచ్చినాం ఆల్రెడీ, పేమెంట్ కట్టలేదు దాని సర్వీస్. ఓన్లీ పేమెంట్ కట్టలేదనే తీసేసిరా? అదే మెయిన్ రీజన్. అదే సార్ రీజన్. ఆల్రెడీ మనం లెటర్ ఇస్తాం, మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన దానికి లెటర్ ఇస్తాం మనం ఆల్రెడీ వాళ్ళకి. మనకేం రిప్లై రాలేదు, బట్ మన పేమెంట్ కాలేదని చెప్పి డిస్కస్ చేస్తాం. ఓన్లీ పేమెంటే అట. మరి ఇప్పుడు మీటర్ ఇచ్చేస్తారా అప్లై చేసుకుంటే? ఏది మీటరా సార్? 25 మీటర్ అంటే అది ఒకసారి పైకి తెలుసుకోవాలి సార్, మరి కమిషనర్ గారు ఇచ్చారు కదా. ఇప్పుడు ఆయన పంపిస్తాను, పేమెంట్ కట్టేస్తే కరెంట్ ఇచ్చేస్తారా? పేమెంట్ కట్టేయండి సార్. కడితే ఎట్లా మనం ఇచ్చిన నోటీస్ రిప్లై ఇవ్వమని సార్ సరిపోతుంది. ఏ నోటీసు? మనం అదే కమిషనర్ బేస్ మీద లెటర్ ఇచ్చినాం సార్ మనం ఆల్రెడీ వాళ్ళకి. మనం కట్ చేసింది ఏంటంటే పేమెంట్ కట్టలే ఆల్రెడీ. అదే అంటున్నాను. ఇప్పుడు మీరు వచ్చి ఎంత 40,000 ఏమో చేంజ్ ఉంది సార్. 40,000 ఉందటనా? ఎవరిది 40,000? ఆల్రెడీ కమిషనర్ గా ఇచ్చిన దానికి నోటీస్ ఇచ్చాం సార్, రిప్లై లేదు. రిప్లై వచ్చినాక వీళ్ళు ఇచ్చారు. మరి ఇప్పుడు కొత్త మీటర్స్ ఎందుకు ఇస్తలేరు? అది కేసు ఉంది కదా సార్. అలా కేసు ఉందా? ఇప్పుడు ఆడ ఫారెస్ట్ అర్బన్ విల్లా అని ఒకటి కడుతుండే కదా కే బ్లాక్ లోనే, కరెంట్ ఆఫీస్ ఎదురుగా, మీ ఆఫీస్ ఎదురుగానే. మరి వాళ్ళు ఎట్లా కన్స్ట్రక్షన్ నడుస్తుంది? అది
అదే బౌరంపేట మీకు పక్కనే ఉంది, మీ ఆఫీస్ ఆపోజిట్, మీది కూడా కే బ్లాక్ లోనే ఉంది. అవును, మా ఆపోజిట్ లా కే బ్లాక్. అవును సార్, యాక్చువల్ ఏంటంటే 2021 బిఫోర్ ఇచ్చిన వీడియోలు సార్ అవన్నీ. ఏదైనా తీసేయాలి కదా ఇప్పుడు ఆయన. ఏదైనా 2020 సరే, ఈయన కాదు సార్, కమిషనర్ కావాలి లైన్లోకి. మనం కమిషనర్ వస్తే అయితే కానీ ఎత్తుతలేడు. వేరే నెంబర్ నుంచి చేయండి, మీరు పక్కకి జరగండి. వేరే నెంబర్ నుంచి చేయండి బ్రదర్. ఎవరన్నా మీ నెంబర్, వేరే నెంబర్ ఇవ్వండి, ఒకటి ఫోన్ ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి ఎవరైనా ఒకరు. The number you have dialed is currently busy. Please. నువ్వు చేస్తున్నావా? ఆపు. ఎత్తడిగా ఏం లేదు, ఆయన అన్నీ చేసిన కదే. దాంట్లో పట్నం మహేంద్ర నెంబర్ ఉంది చూడు. పట్టండి, ఎవరు ఎత్తడైనా ఎత్తాడు వదిలేయండి. డాక్యుమెంట్ నేను ఇంతకుముందు పేపర్ మీద ఇంతకుముందు రాసిన పేపర్సే. హలో అన్న, నమస్తే. నేను రఘు మాట్లాడుతాను. చిన్న ఈ వీడియో చేస్తున్నాం ఇక్కడ మేము, ఈ సతీష్ బ్లాగ్ లేఅవుట్ అని మీ ఏరియాలోనే. బౌరంపేట్ సతీష్ లేఅవుట్ కే బ్లాక్. ఓకే. ఇప్పుడు ఏందన్నా ఇది డిస్ప్యూట్? అంటే వీళ్ళు అందరు ఉన్నారు, దాదాపు 300 మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారు. వాళ్ళు వింటున్నారు మీరు మాట్లాడేది. అసలు ఇష్యూ ఏంది? అది చాలా సంవత్సరాలుగా నడుస్తుంది. ప్లాట్ల వాళ్ళకు తర్వాత ల్యాండ్ లార్డ్స్ ఏదో కేసు నడుస్తుంది కోర్టులో ఉంది ఆల్రెడీ. కాబట్టి ఈ మధ్యలో అందరూ యాక్టివ్ అయ్యి కట్టుకుంటున్నారు కొంతమంది. అంటే ఇప్పుడు అంటే మీ ఇదే ఏరియాలో ఉన్నారు, మున్సిపల్ కమిషనరు ఎలక్ట్రిసిటీ వాళ్ళకి లెటర్ రాసిండు మీరు పర్మిషన్లు ఇవ్వద్దని ఒకటి. ఇప్పుడు ఇలా పట్నం మహేందర్ రెడ్డి ఎంటర్ అవుతున్నాడు అన్నది వీళ్ళు చెప్తున్న మాట. లేదా డ్రీమ్ ప్రాజెక్ట్ కట్టబోతున్నాడు, చాలా పెద్ద ఎత్తున టవర్లు అది ఇదని. డిస్ప్యూట్ అంటే వీళ్ళందరూ నమ్మమంటున్నారట, ఎంత కొంతకి ఇచ్చినా వెళ్ళిపోండి మీరు అందరూ అని చెప్తున్నారట క్లియర్గా, ఓపెన్ గానే. అది గ్రామ పంచాయతీ లేఅవుట్. గతంలో కూడా అసోసియేషన్ వాళ్ళు మన దగ్గరకు వస్తే మనం సపోర్ట్ గా ఉన్నాం వాళ్ళకి. ఇప్పుడు 1984 కదన్నా లేఅవుట్ అయింది. అవును. మరి ఆ తర్వాతనే కదా వీళ్ళందరికీ డాక్యుమెంట్స్ అటు ఇటు చేసుకున్నది. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనల్ని అప్రోచ్ అయ్యారు. మనం ఇది అసోసియేషన్ ఎంతమంది ఉండే ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చిండ్రు. జెన్యూన్ కొన్న వాళ్ళు ప్లాట్ వాళ్ళు అయితే జెన్యూనే. వీళ్ళు జెన్యూనా? మీ ఆలోచన అంచనా ప్రకారం 100% జెన్యూనే. ప్లాట్ వాళ్ళు జెన్యూనే. సేమ్ టైం ల్యాండ్ వాళ్ళు ఏంటంటే కోర్టులో కేసు వేసినారు. వాళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది ఇప్పుడు. ఇక్కడ ఏం జరిగిందంటే ప్లాట్లు కొన్నారు, ల్యాండ్ వాళ్ళు 2-3 సార్లు అమ్మడంతో ల్యాండ్ ఎవరైతే తీసుకున్నారో అప్పుడు నరసింహరావు గారు కావచ్చు, తర్వాత ఈ జాస్తి వాళ్ళు కావచ్చు, మీరు చెప్పే కే లేఅవుట్ అనేది జాస్తి వాళ్ళు. అదే ఇప్పుడు ఆ జాస్తి వాళ్ళు కూడా వస్తలేరట కదా ఇప్పుడు, ఆ జాస్తి సుధారా అని వాళ్ళు జనరల్ చాలా పెద్దోళ్ళు. ఎప్పుడు అడ్వకేట్ యాక్టివ్ ఉంటాడు, అడ్వకేట్ ఏదో చేస్తున్నాడు. కోర్టులో అయితే నడుస్తుంది వాళ్ళకి వీళ్ళకు. కోర్టులో వీళ్ళు కూడా 2-3 సార్లు వీళ్ళకి కూడా ఆర్డర్స్ వచ్చినట్టున్నాయి, ఇంజక్షన్ ఆర్డర్స్ వచ్చినట్టున్నాయి. ఇది ఎట్లయింది రగన్ అంటే ఒకసారి వీళ్ళకి ఫేవర్ వచ్చింది, ఒకసారి వాళ్ళకి ఫేవర్ వచ్చింది. కోర్టులో నడుస్తా ఉంది, ఎక్కడ అది ఎండ్ కాలేదు. కోర్టు అయితే నడుస్తున్నది. అఫీషియల్ పర్మిషన్స్ కానీ నేను కమిషనర్ ఫోన్ చేస్తేనేమో ఆయన ఏమన్నా తెలియదు అన్న, ఇది తర్వాత మాట్లాడతా అంటాడు. మొన్న ఒక రోజు చేస్తే ఓపెన్ గా చెప్పొచ్చు కదా, ఇప్పుడు మీరు చెప్తున్నారు, మరి అట్లా చెప్తలేరు వాళ్ళు కూడా. మేము అంత పుట్టి పెరిగిన వాళ్ళం కానీ విషయం అయితే తెలుసు వాస్తవంగా. వాళ్ళు కూడా మన దగ్గరికి మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా సందర్భాలు వస్తే కూడా సరే మేము ఉంటాం. హరీష్ రావు ఒకసారి అక్కడ ల్యాండ్ మార్క్ ఏదో ఓపెనింగ్ వస్తే కూడా అసోసియేషన్ అందరూ కూడా కలిసిండ్రు. ఇప్పుడు వీళ్ళ పక్షాన మీరు నిలబడి ఒక ధర్నా పెట్టాలి చౌరస్తాలో. 100% ప్రగతి భవన్ ప్రజాభవన్ ముందు మీరు పెట్టాలి.
వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నప్పుడు తప్పకుండా ప్లాట్ల వైపు కమిషనర్ చెప్పండి ఫస్ట్ ఇది అసలు ఎందుకు ఇయ్యరు పర్మిషన్స్ అన్నవి చెప్పండి. ఉన్న వాళ్ళే కరెంట్ కూడా నేను అడిగితే కమిషనర్ గారితో కూడా ఎందుకు విషయం అడుగుతా, ఏమన్నా వాళ్ళకి ఆర్డర్ వచ్చిందా వీళ్ళకి వచ్చిందా. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇదే కే బ్లాక్ లో ఒక ఫారెస్ట్ అర్బన్ విల్లాస్ అపార్ట్మెంట్ పెద్దగా కడుతున్నారు కదా, మరి ఏ ఆఫీస్ ఎదురుగా అయ్యప్ప గుడి దగ్గర అంటే అది ఆర్కే లేఅవుట్ అని ఒకటి హెచ్ఎండి లేఅవుట్ కూడా ఉంది అక్కడ. ఫారెస్ట్ అర్బన్ విల్లాస్ ఆర్ సంథింగ్ మోడర్న్ అర్బన్ లివింగ్ అని మీరు అయ్యప్ప టెంపుల్ అంటారు కాబట్టి నాకు ఐడియా ఉంది, కానీ అక్కడ కొంత వీళ్ళది ఉంది. ఇంకోటి పక్కనే ఇది మన ఆర్కే లేఅవుట్ అని హెచ్ఎండి లేఅవుట్ అయింది. ఇప్పుడు కరెంట్ ఇళ్ళకి ఇస్తలేరు కానీ ఏ ఆఫీస్ ఇల్లు ఉంది కదా కే బ్లాక్ లో. కే బ్లాక్ లో ఉందా నాకు ఐడియా లేదు. అన్ని ఇళ్ళనే ఉన్నాయి. కానీ స్కూల్ కట్టిండ ఈ బ్లాక్ లో మా లోకల్ చాలా మంది కమర్షియల్స్ రెంట్ కి ఇచ్చుకురు కానీ లేదు, అందరు కరెంట్ తీసేసిరట. ఇప్పుడు తీసేసిరా? కొంతమంది ఏమో బిల్లు కట్టలేదని ఒకరిద్దరు తీసేసినట. ఆయన ఆల్రెడీ లెటర్ రాసిండు ఎవరు కమిషనర్, మీరు ఎక్కడ కనెక్షన్లు ఇవ్వడానికి వీల్లేదని. మీరు కొంచెం దీన్ని చూడాలా, ఇది ఏందో మరి లెక్క. చేయనిస్తలేరట, మొత్తం వచ్చి వస్తున్నారు గుల కొడుతున్నారట. ఆల్రెడీ ఒకసారి ఒకటి గుల కొట్టిరు. మహేందర్ రెడ్డిది ఏంటంటే ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది ఆయనది ఉందటగా, పట్నం మహేందర్ రెడ్డిది ఏదో. ఇప్పుడు ఆయనే వస్తున్నాడు, ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ కడదాం అనుకుంటున్నట్టు కదా ఇక్కడ. కాంగ్రెస్ లో వేరే నుంచి టచ్ లేదు మనం. ఏదన్నా సరే వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు జెన్యున్ గా 84, 82, 81 ఉన్న వాళ్ళకు ఇప్పుడు దీనికి ఫారెస్ట్ చెరువుల పక్కనేమో లేక్ వ్యూ అని పెడతారు. ఇప్పుడు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫారెస్ట్ వ్యూ అని పెడతారేమో. ఫారెస్ట్ వ్యూ అని పెట్టి కడతారేమో మరి. ఒక్కటి ఏంటంటే మీకు ఉన్న ఐడియా ఉండాలి, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలియాలి. అక్కడ ఏమైందంటే జెన్యున్ ప్లాట్లు ఉన్న వాళ్ళకు ఎవరికి కూడా ఏ ఇబ్బంది వచ్చినా మనం అప్రోచ్ కావండి, మనం సపోర్ట్ చేద్దాం. కాకపోతే మధ్యలో ఏం జరిగిందంటే కొంతమంది సర్టిఫైడ్ కాపీలతోని ఫేక్ డాక్యుమెంట్లతోని ఎంటర్ అయినరు, వాళ్ళకి మాత్రం ప్రమాదం ఉంటది. సరే కొంతమంది ఉంటారు కల్పిట్స్ ఉండొచ్చు, కానీ జెన్యున్ వాళ్ళకే చేయాలి కదా మనం. జెన్యున్ వాళ్ళకి 100% మనం సపోర్ట్ ఉంటాము. వాళ్ళు రమ్మనండి. నేను ఎవరో చింతలు యాదగిరట మొత్తం ఆగమాగం చేస్తున్నాడు బౌన్సర్లను పెట్టి. ఇల్లీగల్ పార్కింగ్ అట, లేడీస్ ని పెట్టిండట. నేను చాలా సందర్భాల్లో సీఏ చెప్పిన ఎవరి చింతలు యాదగిరి ఏమనంటే కేసు పెడతా అంటున్నాడు, SC ST కేసా? మరి ఇది అన్యాయం కదా. కాంగ్రెస్ నాయకుడు ఆయన, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నట్టుంది. ఎల్లకుంటే అల్లకి పోతారు. అప్పటి ఏంటంటే అక్కడ వాళ్ళ యాదగిరి విషయంలో కూడా నేను సీఏ గారికి కూడా చెప్పిన ఏంటంటే నైట్ వెహికల్స్ పార్క్ చేసి అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి, పనులు పార్క్ చేయలేదు కూడా చెప్పిన. నేను కూడా మాట్లాడతాను మళ్ళీ సీఏ గారితో ఏసీ గారితో మాట్లాడిన, ఎస్ఐతో కూడా మాట్లాడినా ఏం లేదు, అంతా బాగానే ఉంది అంటాడు ఆయన. మరి మీరు చెప్పండి, ఇప్పుడు ఆ చింతల యాదగిరిని కంట్రోల్ చేస్తే మొత్తం కంట్రోల్ అవుతుంది కొంతవరకు. మీరు కంట్రోల్ చేయాలి, మీరు లీడర్. అరే మీరు ఎట్లా పెద్ద లీడర్ ఇక్కడ. 90 ఎకరాలు లాగా అంటాడు ఆయన. ఇప్పుడు 120 అంటుండట, అప్పుడు 90 అంటుండే. ఓకే రైట్ అన్న, రైట్. సో మరి చూడాలి షంబీపూర్ రాజు ఎంతవరకు మరి కొట్లాడతాడు అన్నది ఏమో మరి, ఎందుకంటే ఏ లీడర్ నమ్మేటట్లేదు. ఒక్క నిమిషం ఒక్కసారి పట్నం మహేందర్ రెడ్డికి కాల్ చేద్దాం. స్విచ్ ఆఫ్. సో ఎత్తట్లే. సరే, సో ఇది విషయం అయితే ఇది జెన్యున్గా వీళ్ళు ఉన్నారని లోకల్గా ఉన్న ఎప్పటి నుంచో ఇక్కడే పుట్టి పెరిగిన ఆయన షంబీపూర్ రాజు చెప్తున్నాడు. మరి ఎవరు వస్తున్నారు ఇందులోకి తేల్చాలి గవర్నమెంట్ తక్షణమే. ఈ మున్సిపల్ కమిషనర్ కూడా వీళ్ళ పక్షాన ఉంటారా అవతల పక్షాన ఉంటారా మీరు తేల్చుకోవాలి తక్షణమే, ఏదో ఒకటి తేల్చుకోవాలి. ఇంకెవరైనా మాట్లాడతారా? దగ్గర ఉంది ఎక్కడ? సర్కిల్ దగ్గర సార్. మీరమ్మా మీరంతా ఎక్కడ? ఇదే బ్లాకా? ఏ ప్లాట్ మీది చెప్పండి అమ్మా, మాట్లాడండి.
5-4-60 ప్లాట్. ఏం చేస్తుంటారు మీరు? మేమా అదే మీ సార్ ఏం చేస్తారు? మీ కొడుకు ప్లాట్లు కొన్నారు, కొడుకులు బయట ఉండి కొన్నాడు. ఇక అది నానా అవస్థ పెట్టిరి. ఇప్పుడు అట్లా మామూలుగా రెంట్కి ఇచ్చుకున్నాము. ఇప్పుడు మళ్ళీ కరెంట్ కూడా తీసేసి మాది అని ఈ లొల్లులు అవుతున్నాయి. మేము కరెంటు ఎందుకు చేసిరంటే కరెంట్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి అంటుండే, అవునా? అట్లా ఏమన్నా ఉందా? మాకు ఇయ్యనేలే మీటరు, మేము వేరే దాంట్లోకి వెళ్ళి తీసుకున్నాం. వాళ్ళకి బిల్లు పెండింగ్ ఉంది ఏముందని నాకేం తెలుసు. ఓకే. అది మళ్ళీ ఏంటికి ఇయ్యరు కరెంట్, మళ్ళీ డబల్ కట్టి ఈ రిజిస్ట్రేషన్ ఆ రిజిస్ట్రేషన్ అంటే అన్ని చేసుకున్నాం. ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు మీరు? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల సంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఎట్లా ఏం చేద్దాం? ఇక పెద్దోళ్ళు అని గాళ్ళు ఉండే ఇంతవరకు వస్తుంది కదా. పెద్దోళ్ళు చిన్నోళ్ళని ఎలగొడితే పెద్దోళ్ళు తిందామని చూస్తారు. మళ్ళీ ఇక అది ఎంతవరకు న్యాయం చేస్తారో. ఎవరైతే బోరు ఏంటికి పోతారు? పైసలు కష్టపడి కొని పోతారా? ఇక అంటే ఈ ప్లాట్లు అట్లు ఉన్నాయిలే. అయ్యలు బిడ్డల పెళ్లి చేసి బిడ్డలకు రాసి ఇచ్చి అయ్యలు కూడా చచ్చిపోయారు, కానీ ఇప్పుడు బిడ్డలు కొట్లాడుతారు. అంతవరకు ఉంది ఇక్కడ ఈ విలేజ్ అంతా. మళ్ళీ ఎట్లుందో సగం రేట్ కట్టిస్తారా? ఎడికిస్తా పోతే వాని పిండ పతాలకు కొట్టడం కానీ ఇయ్య. అంతేనా? ఇయ్య. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారా? మా లీడర్లు ఉన్నారు. ఉండని వాడు సావని పెద్దోడు ఉండే కరోనాలు వస్తే ఒకటి సావన కరెక్ట్ చేసిరా గట్లనే అనుకోని ఆయనకి ఎట్టుకొని పోతాడు. మళ్ళీ ఇంకా నేనేం చేస్తాం ఇంకా ఇచ్చి? పెద్దోడైనా తినేటిదే, చిన్నోడైనా తినేటిదే. అక్కడ పోతే అని పేరు పెట్టొద్దట, రెడ్డి అనాలనేమో. అక్కడ ఇట్లనే మా పిల్లలు అప్పుడు పోయి కష్టపడితే సరే ఇక్కడ కొనాలని కొన్నాం. అటు పోతే యాదగిరి బాధ పెడతాడు, ఇటు ఏదో డబుల్ రిజిస్ట్రేషన్ అని బాగానే పెట్టి అన్ని చేసి మామూలుగా బండలకు షాప్కి ఇస్తే ఆడ ఇల్లు. మళ్ళీ ఎట్లా కావాలి? ఎక్కడ పోయి బతుకుతారు? అంటే ఏ ఊరోడో అందరోడు వచ్చి కానీ ఇక్కడ కొని బతుకొచ్చు అంటే కోపం రావద్దు ఎవరికి. వాళ్ళు బతుకొచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని బతకనియరా? ఇక అందరినీ అట్నే చేస్తుండ ఆయన. ఎవరి పేరు పెట్టేది లేదు, కానీ మంచి మంచి నాయకులు ఏం చేస్తారు అంటే 100 ఎకరాలు చేసుకొని మనం ప్రశాంతంగా మన పిల్లలు 100 ఏళ్ళు ఆడు 600 బతుకుతాడు, వీళ్ళు 60లో పోతారు. అమ్ముకున్నాడు వాడు కొన్నోడు 6 ఎక్కువ బతుకుతాడు, అంతే కదా? మళ్ళీ ఇంకేం చేస్తాం? ఇక చెప్పు. ఎంత టీవీలు చూస్తున్నారు కదా, మొత్తం ఇవే గొడవలుగా. చూస్తూనే ఉన్నాం, చూసినా కానీ అయ్యో ఇది బాగానే ఉంది. ఇక్కడ మా వాళ్ళు దగ్గర ఉన్నారు, వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారా అని నా కొడుకులు బయట ఊరు అందరు చూస్తారని ఉన్నా. ఇక పోతే పోతుందేమో, ఉంటే ఉంటుందేమో, కానీ అంత పైసలు తీసుకునే లేదు, మనం ఇచ్చేది లేదు. అది ఇక గిట్లనే ఎవరైనా కొట్లాడతారు, గట్టిగా కొట్లాడుతానే. ఓట్లు వేసిన లీడర్లు ఎటుపోయా? మీరు ఓట్లు వేసిరుగా ఇక్కడ బౌరంపేటలో, మరి లీడర్ల దగ్గరికి పోయి? నాది నిజాంపేట. మరి అడిగిరా? మరి మీ నిజాంపేట ఎమ్మెల్యే ఎవరు? నిజాంపేట ఎమ్మెల్యే ఎటు పోతే వివేకానందే కదా, మరి ఆయన ఈయన ఒకటే కదా, మరి ఆయన దగ్గరికి పోలేదా? పోలేం మేము. మరి పోవాలిగా? పోలేం. ఇక్కడ వరకే ఈయన రాగానే ఆయన రాగానే పోవడము, లొల్లి పెట్టడము, ఉండడము. మీదమ్మా, మీదెక్కడ? ఏం పెద్ద మనిషి, ఏమైంది? మధ్యలో మాట్లాడుతున్నావు ఎందుకు? అవకాశం ఇస్తే 2 నిమిషాలు. మాకు ఇదంతా కూడా బోరంపేట 246 to 269 ఉన్న లేఅవుట్లు. అందులో బి నుంచి కే దాకా 8 లేఅవుట్లు ఉన్నాయి. ముఖ్యంగా నేను సి వెంచర్, బి వెంచర్ బాధితులం. ఆయనకి 19 ఎకరాలు ఉందని క్లెయిమ్ చేస్తాడు చింతల యాదగిరి, కానీ 100 ఎకరాలలో ఎవరిని అడుగు పెట్టనీయుడు. ఎవరైనా అడుగు పెడితే SC ST అట్రాసిటీ కేసు పెడతాం. ఇంతకుముందు గన్ను ఉండేది, మళ్ళీ ఆయన చేసుకున్న పాపము ఆ గన్ను కాస్త పీకేసిండ్రు, జనాలను అనవసరంగా భయపెడుతున్నాడని. అయితే మాకున్న ఈ బి లేఅవుట్, సి లేఅవుట్ సర్వే చేయొచ్చండి, సపరేట్ చేయొచ్చని ఎంఆర్ఓని ఎన్నిసార్లు అడిగినా సర్వే చేయరు. ఏమైనా అంటే అది ప్రైవేట్ ల్యాండ్లోకి మీరు రావంటారు. ప్రైవేట్ ల్యాండ్లోకి గవర్నమెంట్ వాళ్ళు రానియకపోతే యాదగిరి అనేటువంటి వాడు ఆక్రమణ చేసుకుంటే బి లేఅవుట్ వాళ్ళని ఎట్లా మేము సపరేట్ చేసుకుంటాం? గవర్నమెంట్ వాళ్ళే ముందుకు రానప్పుడు ప్రైవేట్ పార్టీ వాళ్ళు సర్వే చేసుకుని సపరేట్ అవ్వగలరా? ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయదు. ఇంకొక అన్నిటికంటే డేంజర్, ఇక్కడున్న రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, న్యాయ వ్యవస్థ అన్నీ కూడా మాకు మోసం చేస్తున్నారు. ఏ వ్యవస్థ తీసుకున్నా మమ్మల్ని బాధపడుతున్నారు. చెప్పండి, మీ పేరు? మీ పేరు हाजिरा बेगम, मैं हिंदी में बोलो। हाजिरा बेगम मेरा नाम है। 64, 65 और 66 प्लॉट नंबर है। ये बच्चा बिल्कुल 2 साल का था, वो हाँ रेंडो छोटा सांप ऐसा चलते थे तो भी मैं यहाँ पर थी। वो दौर से अब ये 13 इयर्स का होने आ गया अभी, तो अभी तक भी हमको इंसाफ नहीं मिला। खाली रात को दिन को कब हमारा घर बनेगा, कब हम रहेंगे, हम खाली यही सोचते रह रहे बस। ना हमारे पास करंट है, ना
कोई चीज का फैसिलिटी नहीं है। पानी भरा है तो भी हम 3-3 हजार रुपए महीना डालना है। ఎక్కడ మీ ప్లాట్ ఎక్కడ వస్తుంది కరెక్ట్ 64, 65, 66 छोटे छोटे बच्चों को लेके కట్టుకున్నారా ये सांपों में कैसा रहना बोलिए आप, बोलिए। ఈ ట్యాక్స్ మీరే కట్టింది टैक्स ये आदमी का हालत देखे देखे, ये आदमी का हालत रात दिन एक करके इतने लोगों का पूरा हर एक का सपोर्ट किया, ये हर एक कोई गवाह है। ये आदमी का हालत देखे आप, देखिए कोर्टों को फिरना, कोर्टों को जाना, हर कोई जगह ऐसी नहीं है जो न गए, कोई जगह ऐसी नहीं है जो न गए। किसी का सपोर्ट नहीं करे बगैर नहीं, हर एक का कोई करो या न को करो, हर एक का सपोर्ट कर लेते फिर हर एक का पेट में सिर्फ 24 आवर्स। ये छोटे बच्चों को ऐसा देखना का फुर्सत नहीं है, खाली सिर्फ लोगों का बस सेवा करना 24 आवर्स। फोन पे खाना खाए नहीं, खाने का परवाह नहीं है किसी का नहीं। हमारे पास है सोने से सिर्फ वही प्लॉट है, दूसरा कुछ नहीं है। तो हमको इंसाफ चाहिए प्लीज। रेवंत रेड्डी जी, हमारी अगर आवाज सुन रहे हैं आप हमारे ये प्रेस के जरिए से, तो प्लीज प्लीज हमारी रिक्वेस्ट है कि हमको इंसाफ दिलाइए। लैंड ग्रैपिंग, नींद में आंखें बंद करते 2 मिनट नहीं होते, 3 मिनट नहीं होते, एक फोन आ जाता, वहां तोड़ दिया, यहाँ ये हो गया, वहां वो हो गया। क्या इंसान की जिंदगी खुश रहने की नहीं है? चले जाएंगे वक्त के पूरा ऐसे ही। ఆలోచించండి, వినే వాళ్ళకి ఒక్క నిమిషం, వినే వాళ్ళకి చూసే వాళ్ళకి అర్థమవుతుండొచ్చు వాళ్ళ బాధ, వాళ్ళ పెయిన్. ఇదంతా బాగా కబ్జాలు చేసి తినమరిగి బలిసి ఈ భూముల మీద పడి కబ్జాలు చేసే వాళ్ళకి ఇదంతా కనబడదు. వాళ్ళకి తిండి పెట్టే వాళ్ళ భార్యలు డైలీ ఇంటికి రాగానే వాళ్ళ తండ్రిని చూసి కొడుకులు ఈ చెంప ఆ చెంప వాయిస్తే వాళ్ళు తిండి పెట్టకపోతే వీళ్ళు సెట్ అవుతారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఎప్పుడో 1984లో అయిన లేఅవుట్ ఇక్కడ ఉన్న అధికారులు, నాయకులు వీళ్ళందరూ కలిసి ఈ 100 మంది మీద పడ్డారు. ఎంత ఘోరం ఇది చెప్పండి. ఎవడు ఈ సమస్యను తీర్చాల? గవర్నమెంట్. ఇప్పుడు మున్సిపల్ డెవలప్మెంట్ కింద శాఖ ఎవరు చూస్తున్నారు? రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. మున్సిపాలిటీ కదా ఇది. సో మున్సిపాలిటీ కిందకే వస్తుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో మీరంతా తక్షణం యాక్షన్ తీసుకోవాలి కదా. అపోజిషన్ పార్టీలు కూడా మాట్లాడాయి. ఎవరు వచ్చారు లీడర్? ఎక్కడండి మీది? బోరంపేట. మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు. ఏం జరుగుతున్నది మరి? మీరు అందరు ఉండగా ఎట్లా ఇది జరుగుతున్నది? ఎవరున్నారు దీని వెనకాల? మా దృష్టికి 4 రోజుల క్రితం వీళ్ళు వచ్చిరండి. కొంతమంది వస్తే 5-10 మంది, ఇది 250 కే వెంచర్ అనేది 250 ప్లాట్లు అంట. 250 ప్లాట్లు అంటే ఒక 5-10 మంది వస్తే సమస్య తీరదు. పెద్ద బడ నాయకులు అని చెప్తారు మీరే. ఆ బడా నాయకులు ఎవరైతే, ఏ అధికార పార్టీ అయినా సరే, మీకు తెలియకుండా ఉండదు కదా, మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు. ఎవరున్నారు లీడర్లు? ఎవరున్నారు దీని వెనకాల? మాకు తర్వాత తెలిసింది. పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ కొడుకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి వీళ్ళు చెప్పారు మాకు. అంటే పూర్తిగా మేము దీని మీద అవగాహన తీసుకోలేదు. అయితే వీళ్ళు కొంతమంది ఇట్లా పట్నం అంటే వాళ్ళ తాత జాగిరా, ఎక్కడ తాత ఎవరు ఏడికి, అంటే అధికార పార్టీ అధికారం ఉన్నంత మాత్రాన కబ్జాలు చేస్తారా? మేము మొన్న ఎంపీ గారి దగ్గర తీసుకెళ్ళాం. వీళ్ళు వస్తే, మీరు కుటుంబాలండి కోట్ల రూపాయల ఆస్తి, ఈ రోజు వాల్యూ పెరిగింది, కుటుంబం మీరు పోతే 4 రోజులు పోతాయి, ఉద్యోగాలు పోతే 4 రోజులు జీతం పోతుందేమో, కానీ మీరు కుటుంబంతో పోరాడితే పోయేది ఏం లేదు. బరాబరి పోరాడి సాధించుకోవాలి. ఎవడో అధికారం అడ్డం పెట్టుకొని చేసుకుంటే అరిగేది కాదు. బీజేపీ పార్టీ మీకు సపోర్ట్ ఉంటుందని చెప్పి ఎంపీ గారి దగ్గర తీసుకపోతే అతను ఇమీడియట్లీ కలెక్టర్ గారు కాల్ చేశారు, కమిషనర్ కాల్ చేశారు. ఈ పరిష్కారం ఏందో చూడండి, ఇది కరెక్ట్ బాగుండదు అని చెప్పి చెప్పిండు. అంటే ఈ రోజు కాల్ చేసిన ఆయన పర్యటనకు కట్కేసారి వెళ్ళిందంట. ఇంకెవరైనా మాట్లాడతారా? మీది ఇందులోనేనా? చెప్పండి. 2 నిమిషం. ఎవరున్నారు? తొందర 2 నిమిషం. మీది ఇక్కడేనా అండి? మీ ఎన్ని ప్లాట్లు ఉన్నాయి? ఈ జీ వెంచర్ పక్కన ఒక ప్లాట్ ఉంది గుడి దగ్గర. రాత్రిపూట పడగొట్టేసినాను. రాత్రిపూట పడగొట్టిరా? పడగొట్టినారు. నేను 85లో కొన్నాను. అక్కడి నుంచి అప్పుడు అది సర్వీస్ చేస్తున్నందువల్ల నేను చూసుకోగలుగుతాను. ఇప్పుడు ఇల్లు కట్టుకొని తిరుమలగిరిలో ఉన్నా కాబట్టి దూరం అయిపోయినా. నిన్నటి వరకు బాగుంది. రాత్రి వచ్చినారు అన్ని కొట్టారు. సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి కానీ ఇప్పుడు కొంచెము చూడాలి. అది ఎవరు కొట్టారు చెప్పండి, పర్లేదు. ఎవరు పడుకుంటారంటే ఎవరు కొట్టారు? మిద్దల యాదిరెడ్డి, జంగారెడ్డి వాళ్ళు మొత్తం దాన్ని కబ్జా చేద్దామని చూస్తారు. ఎవరు వాళ్ళు? మిద్దల యాదిరెడ్డి ఇతందే మొత్తం మాదే సార్. అది వాళ్ళిద్దరు ఎవరు? గుడి దగ్గర కబ్జా చేద్దామని వస్తారు. 20 ఎకరాలు కబ్జా చేద్దామని వస్తారు. వాళ్ళని వేరే వాళ్ళు తాగి తినిపించి నిన్న కూడా చేసి మొత్తం రాత్రి గులోట్పించారు. గుడి దగ్గర పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చింది. వచ్చిన తర్వాత
కూడా నేను ఆల్రెడీ అప్పటికి బౌండరీ వాల్ వేసుకొని చిన్న రూమ్ కూడా వేసుకున్నాను. దాన్ని మొత్తం కూలగొట్టేశారు. తర్వాత వాళ్ళు ఏం చూపిస్తున్నారు డాక్యుమెంట్స్? వాళ్ళు ఏం చూపించలేదు. గుడి పేరు చెప్తారు సార్, గుడి పేరు ఎప్పుడు బతకడదామని వాళ్ళ బతుకుదేరి కోసం అంతా కబ్జా చేసి 10 ఎకరాలు కబ్జా చేసి వీళ్ళందరూ ఇలగొట్టేస్తే మేము ఆ కబ్జా మీద ఉండొచ్చు, అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు అని వాళ్ళు ఇది నాకు లోకల్ సపోర్టర్ అని చెప్పేసి వాళ్ళు చేస్తారు. ఒకసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది మీకు. బంగారం కంపౌండ్ వాళ్ళని కట్టుకుంటుంటే మళ్ళా నిన్న వచ్చి కూలగొట్టేశారు. ఈయనది కూడా కూలగొట్టేశారు. భయపడాలని గుర్తు చేస్తారు సార్ వాళ్ళు. సబ్జెక్ట్ అర్థమైంది. ఓకే. ప్లాట్ నెంబర్ 10 మాదండి, ప్లాట్ నెంబర్ 9 మా ఆంటీది. 500 1000 గజాలు. ఓకే, 84లో డాడీ కొన్నారు. ఒక 2 years బ్యాక్ కూడా షమీపూర్ రాజు వాళ్ళందరూ వచ్చి ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు నేను అమ్మవారి పైన నేను కేసు వేయలేను. లక్కీగా 2023లో శ్రీ 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 బంగారు మైసమ్మ టెంపుల్ అని ఒక సొసైటీ యాక్ట్ పరంగా మీ సేవలో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటే నేను దాంట్లో ఉన్న 9 మంది పేర్ల పైన లీగల్గా నోటీస్ పంపించాను. వాళ్ళ రిప్లై ఏంటంటే ఇక్కడ 60 ఏళ్ళ నుంచి టెంపుల్ ఉంది అని చెప్పి రిప్లై ఇచ్చారండి. గూగుల్ మ్యాప్స్లో టైమ్ లైన్కి వెళ్తే 2013లోంచే గుడి ఉన్నట్టు ప్రూఫ్ ఉంది. నా దగ్గర 2013లో కట్టినట్టు ఫొటోస్ పైన డేట్తో సహా ప్రూఫ్స్ ఉన్నాయండి. ఓకే, మా నాన్నగారు సదాశివరావు గారు 3 days బ్యాక్ హీఈస్ ఇన్ కేర్ హాస్పిటల్ ఫర్ 6 days. ఆయన ఒకవేళ నేను పోతే మాత్రం దయచేసి ఆ ప్లాట్ మాత్రం సాధించు అన్నారండి. ఆమె హిందూ, నేను టెంపుల్ కూలగొట్టుకోమని చెప్పట్లేదండి. టెంపుల్ పక్కన నాకు 500 గజాల్లో 50 గజాలు మిగిలింది, ఓన్లీ 50 square yards. ఆ 50 square yards నేను కట్టుకుందామని చెప్పి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే గోడ కట్టుకోవడానికి పర్మిషన్ ఏంటయ్యా వెళ్ళి కట్టుకో అన్నారండి. ఇప్పుడు ఈయన గోడ కట్టుకోవడానికి పర్మిషన్ కాదు, ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నాయని కూడా మళ్ళీ పగలగొట్టారు కదా. నాకంటే టెంపుల్ ఉంది, నేనేం చేయలేను. ఆయనకి టెంపుల్ లేదు కదా. టోటల్గా ప్రాపర్గా గోడ కట్టుకున్న దాన్ని ఎలా పగలగొడతారండి? అసలు ప్రూఫ్ అడగండి, నేను ప్రూఫ్ చూపిస్తా అది నా ప్లాట్ అని. వాళ్ళు ఒక్క ప్రూఫ్ చూపిస్తే నేను ఇమీడియట్ తక్షణంగా వదిలేసి వెళ్ళిపోతాను. కడుతున్నప్పుడు మీరు కడుతున్నప్పుడు ఎట్లా మీరు అడ్డుకునే ప్రయత్నం చేసిరా? సార్ అసలు మా నాన్నగారు ఈ ఊర్లో లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ వెంచర్ ఇస్ అ వెరీ బిగ్ వెంచర్. అంత పెద్ద వెంచర్లో అసలు మా ప్లాట్ అంటూ ఎక్కడో మేము తెలుసుకోవాలని చెప్పి సర్వే చేద్దామంటే ఏయ్ బాపునాడా ఎవర్రా మీరు ఇక్కడ వచ్చేది సర్వే చేస్తారని తరిమేశారు. మేము బ్రాహ్మిన్స్, మాకున్నదా అమ్మవారు అంటే భక్తి? సార్ అడిగితే మా అంతటి మేమే ఇస్తాం, ఇదిగోండి కొద్దిగా దేవుడికి తీసుకోండి, కొద్దిగా మాకు ఉంచండి అని. సర్వే నేను 10,000 కట్టి చాలా ధైర్యంగా చేయించాను. సర్వే 2 years బ్యాక్ తెలిసింది నా ప్లాటే గుళ్ళో పోయిందని. అంతవరకు ఎక్కడ పోయిందో తెలీదు, ఎక్కడుందో తెలీదు. అసలు సర్వే చేయడానికి అఫీషియల్స్ రావడానికి భయపడుతున్నారు సార్. రామచంద్రయ్య గారు G27 చేశాక నాకు తెలిసింది. అప్పుడు ఓహో ఇది 27 అయితే ఇక్కడ నా ప్లాట్ ఉంటుంది అంటే గుళ్ళో నా ప్లాటే పోయిందని చెప్పి నాకు ఈ మధ్యన తెలిసింది. తెలిసిన తక్షణమే నేను కమిషనర్ పోలీస్, డిప్యూటీ కమిషనర్ దుండిగల్ విత్ అక్నాలజ్మెంట్ దగ్గర ఉన్నాయి. నో యాక్షన్ టిల్ నౌ, నో యాక్షన్. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంతా? సార్ ఆధ్వర్యం నాకు తెలియదు కానీ ఖచ్చితంగా దెర్ ఇస్ అ టీమ్. అది టెంపుల్ కమిటీ వాళ్ళు ఏ పార్టీకి చెందిన నాకు తెలియదు. నేను జస్ట్ సమీపూర్ రాజు గారి పేరు ఎందుకు తీసుకుంటున్నానంటే మా నాన్నగారు కర్ర పట్టుకొని ముసలాయన దగ్గరికి వచ్చి అరే పెద్ద అయినా నీకేం అవ్వదు, మీకు ఎట్లా ఒకట్లా న్యాయం చేస్తాము, యాక్చువల్గా టెంపుల్ మీ ప్లాట్లోనే పోయాయి కదా మీకు న్యాయం చేస్తామన్నారు. సార్ టెంపుల్ ఉన్న ప్లాట్స్ కాదు సార్, టెంపుల్ లేని ప్లాట్స్ కూడా న్యాయం లేకపోతే ఇంకా టెంపుల్ ఉన్న ప్లాట్కి ఎట్లా న్యాయం వస్తుంది సార్? రేవంత్ రెడ్డి గారు ప్లీజ్, నేను ఇందాక కూడా రిక్వెస్ట్ చేశాను, మీరు చాలా దృఢంగా మీరు హామీ ఇచ్చారు ల్యాండ్ గ్రాబర్స్ని వదలము అని. సార్ మై సిన్సియర్ రిక్వెస్ట్, దయచేసి వదలొద్దు సార్. 84 years నుంచి 84 years ఉన్న మా డాడీ గారు ఎందుకు సార్ హాస్పిటల్లో వై షుడ్ యూ థింక్ అబౌట్ ఏ ప్లాట్ సార్? ప్రాణం పోయేటప్పుడు కూడా హాయిగా పోకూడదా? అరే నా ప్లాట్ ఒకటి పోయిందే, కబ్జా అయిపోయిందని బాధపడుతూ పోవాలా? ప్లీజ్ దయచేసి మాకు న్యాయం చేయించండి. సో ఇది వాళ్ళ బాధ. చివరికి ఆయన బ్రాహ్మణే, ఆయన హిందువే, దట్టు ఆయన బ్రాహ్మణు. ఆయన భూమిలో గుడి కట్టేసిరట. గుడి కట్టొద్దని అనట్లేదు కానీ గుడి కట్టేది ఎక్కడ అనేది ఆలోచించాలి కదా. ప్రైవేట్ భూమిలో కడితే ఎట్లా? ఇప్పుడు ఎవరు వచ్చి ఇవ్వాలా? అమ్మవారికి వెళ్ళి మొక్కుకుంటే ఆయన ప్లాట్ వస్తుందా? ఎట్లా? ఇప్పుడు మళ్ళీ ఏమైనా మాట్లాడతారేమో మీరు వ్యతిరేకులు అంటారు సింపుల్గా. ఎంత అన్యాయం చెప్పండి, ఇది ఎంత అన్యాయం. ప్లీజ్ సార్. సార్ నా పేరు విజయ్ కుమార్, నాది J201లో ఉన్నది. నా భార్య పేరు లక్ష్మీనరసింహ పేరు మీద ఉన్నది. అది మోసం చేసి కాగితాలు తీసేసుకొని అమ్మేసింది సార్. నాకు నేను కాగితాలు ఏమంటే ఇచ్చినాం, అందరితో పాటు నేను కూడా ఇచ్చిన డాక్యుమెంట్స్ ఇచ్చినాక అందులో మా క్యాషియర్ ఉన్నాయి నారిగారెడ్డి అని, ఆ టోటల్ సొసైటీకే క్యాషియర్. సొసైటీలో ఇప్పుడు వరకు సేవ చేస్తున్నా, అర్ధరాత్రి వరకు కూడా సేవ చేసినాం. 1, 2, 3 సేవ చేసిన తర్వాత కూడా నన్నేం కాగితాలు అడిగితే ఇచ్చినందుకు మోసం చేసి ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మేసింది సార్. యాదవ్కి అమ్మేసింది సార్. ఇప్పుడు నేను పొజిషన్లో ఉన్నా అని భయం ఉంది, ఎవరు వచ్చి కొడతారో ఎవరు చంపుతారో అని చెప్పేసింది సార్. ఇక అది ఇటువంటి అన్యాయాలు జరుగుతుంటే సొసైటీలో ₹1 తీసుకోకుండా 1, 2, 3 ముగ్గురం సేవ చేస్తున్నాం సార్. 20 ఏళ్ళ సంది ఇంకా సేవనే చేస్తున్నాం సార్. ఈ కేవీహెచ్ఆర్ బ్లాక్లో ఇగో ఈయననే ఇన్ఛార్జ్ చేసిర్రు. ఆ ఇన్ఛార్జ్ చేసిన ఆయన మీద
రౌడీలను పంపిస్తారు సార్. నా ఇంటి కూడా రౌడీలను పంపిస్తారు. నేను 20 ఏళ్ళ సార్ సేవ చేసిన, మళ్ళీ 50 లక్షలు తీసుకున్నా సార్ నా తన ఉల్టా. మన రాజు నారింగారెడ్డి అని. మీది ఎక్కడ? ఆ జెండా ఉంది కదా సార్, ఆ జెండా ఉంది కదా సార్, అదే నా ఇల్లు సార్. యాక్చువల్లీ ఇది K152 మొత్తము అడవిలాగా ఉండేది సార్. ఇదంతా మొత్తం స్టార్టింగ్లో మమ్మల్ని వాళ్ళకి దీంట్లో రానివ్వని కూడా రానిచ్చే వాళ్ళు కాదు. అటువంటి పొజిషన్లో మా అమ్మ సార్ ఇందని మాట్లాడినారు. మా అమ్మ మంగళసూత్రాలు అమ్మి మేము ఈ ప్లాట్ కొనుక్కున్నాం సార్. నేను ఇంత చిన్న పిల్లాడిని తెలుసా, మాకు ఇల్లు ఖాళీ చేయమంటే, మాకు ఇల్లు లేదంటే ఒక ప్లాట్ కొనుక్కుంటామంటే ఒక ప్లాట్ కొనుక్కుంటాను సార్. అప్పుడు అదే పట్టుదలతో నేను ఇక్కడ ఉన్నాను సార్. నేను వచ్చి ఇక్కడ ఉన్నాను, షెడ్ వేసుకున్నాను. ఇక్కడ అడవి ఉండే, నేను మాల వేసుకొని అక్కడ ఉన్నాను సార్. నేను మొత్తం అంతా అడవి, ఇక్కడ ఎవరు లేరు తెలుసా. నేను ఒక్కడిని ఉన్నాను ఇక్కడ ఇక్కడ ఉన్నాను సార్. ఇప్పుడు కట్టుకున్నాను సార్ అక్కడ ఇల్లు, అక్కడ ఉన్నాను సార్. అక్కడ ఇంట్లో ఉంటున్నాను, సోలార్ పెట్టుకొని ఉంటున్నాను సార్. నేను ఎందుకు ఇప్పుడు వాళ్ళు కరెంట్ బిల్ కట్టలేదు తీసేసాం? అది కాదు సార్, అది వేరే సార్. అది మేము కరెంట్ మీటర్కి వేస్తున్నామో ఇదండి 2000లో కూడా మేము కన్స్ట్రక్షన్ పర్మిషన్కి వేసాము, అప్పుడు రిజెక్ట్ చేస్తారు. తర్వాత TSB పాస్కి వేసినాము, అప్పుడు రిజెక్ట్ చేస్తారు. ప్రతిసారి రిజెక్ట్. ఏం చేయాలి సార్ మా బతుకులు? ఇదేనా సార్? చివరికి మేము కూడా చావాలా? ఏంది సార్ ఇది అన్యాయం, దౌర్జన్యం ఏంది? మరీ ఇంత ఘోరమా? ఏమంటాడు కమిషనర్ దగ్గర? మీరు పోయారు కదా, కమిషనర్ ఏమంటారు? వెళ్తానో లేదా అంత డిస్ప్యూట్ ఉంది. సార్ మీది ఎక్కడ? నాది సార్, నేను ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్. నేను ఒక సివిల్ ఇంజనీర్ని. నేను 2 నిమిషాలు కంప్లీట్ చేయాలి సార్. 1984లో నేను నా ఫస్ట్ సాలరీతో గోల్డ్ అంతా, మా అమ్మ గోల్డ్ గుర్తుపెట్టి ప్లాట్, నేను సర్వే నెంబర్ గురించి మాట్లాడు సార్. ఏ వెంచర్ గురించి ఏం మాట్లాడను. బట్ ఏదైతే 1984లో ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి, ఆ సర్వే నెంబర్ యాక్చువల్ ప్లాట్ ఓనర్స్ 1984. అది ఎట్లా మాకు వచ్చిందంటే, ఆల్రెడీ 1984ది అప్రూవ్డ్ లేఅవుట్ ఉంది. నేను చెప్పేది నాకు ఎక్కడ మేము కొన్న జాగాలో 194 ప్లాట్లు ఉన్నాయి సార్. సో బట్ ఇప్పుడు నాకు ఏం అర్థమైందంటే, ఆ 1984లో కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా సార్, 1984లో కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు యాజ్ పర్ ABCDFతో సంబంధం లేదు సార్. వే ఆర్ ద ఒరిజినల్ ప్లాట్ ఓనర్ ఆఫ్ 1984 ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎక్కడ ఉంది. ఇప్పుడు వినండి సార్, లిసన్ టు మీ సార్. తర్వాత నేను ఏం చేశాను, నాది ఇప్పుడు వీళ్ళన్న కూడా నామకరణం చేసినారు, ఎవరు చేసినారో మాకు తెలియదు. C అని పెట్టినారు మా దానికి. C అని పెట్టుకుంటే నా దాంట్లో C నెంబర్లో ప్లాట్ నెంబర్ 8 నాది. సో నేనేం చేస్తాను, ఈ బాధ సీలు ఇప్పుడు అంతా ఖాళీ ఉంది సార్. మీరు కోర్టు కేసు ఏది అంటున్నారు చూడండి, ఆ సర్వే నెంబర్ మా సర్వే నెంబరు విత్ పార్టిషన్, దాన్ని యాక్చువల్లీ ఒక క్లియర్ చేస్తారు. దాన్ని మేము కొన్నప్పుడు 16 ఎకరాల చిల్లర సార్. దాని తర్వాత మాది ఇంకా ఎక్స్టెన్షన్ ఓపెన్ ఉండే, అది మొత్తం 20 ఎకరాలు. ఇప్పుడు అదంతా మీరు చెప్తే అది ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మీ ల్యాండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు? యాదగిరి పొజిషన్ నన్ను కొట్టినాడు సార్. 15 ఆగస్టు 2022లో, అంటే నాకు ఎగ్జాక్ట్లీ అప్పుడు 6 years అయిపోయింది. నేను సిటిజన్ అయినాను. నా ప్లాట్లో నేను ఇల్లు కట్టుకుంటామనేసి నేను వస్తే వీళ్ళందరూ భయపడితే అందరినీ పోగు చేసి మనం జెండా ఎగరేస్తాం, గర్గర్కి జెండా అనేసి మోడీ గారు రిపోర్ట్ వచ్చినారు. అన్ని పెట్టేసి 15 మందిలో వచ్చినారు సార్. భయంతో వచ్చినారు. బెదిరిస్తారంటే మా వాళ్ళని కదా సార్, ప్రతి ఇక్కడ ఉన్న అన్ని సీనియర్ సిటిజన్స్ని నరకం చూపించినారు. నరకం సార్. ఆ ప్లేస్లోకి వెళ్ళలేకపోతున్నారా? వెళ్ళలేకపోతుంది సార్. లెట్ మీ కండి కొంచెం 5 నిమిషాలు ఎక్కువండి సార్. ఆ ప్లేస్ అది నాకు సబ్జెక్ట్ తెలుసు. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ జనాలకి నాకు అర్థమైంది. మీ ల్యాండ్ని ఆయన కబ్జా చేసిండు. ఏం పెట్టిండు? బ్లూ షీట్లు పెట్టిండా? గోడ ఏం పెట్టలేదు సార్. నా ల్యాండ్ ఓపెన్ ఉంది. నా ల్యాండ్ సార్ మీది కారణానికి సార్. ఆడ షెడ్లో ఉంటున్నారు సార్, ఫ్యామిలీతో ఉంటున్నారు సార్. ఫ్యామిలీతో డీటెయిల్స్ అక్కర్లేదు సార్. ఇక్కడ K వెంచర్లోనే సార్ నాది 102 ప్లాట్ నెంబర్ సార్. ఫ్యామిలీతో ఉంటున్నా సార్. నాకు కరెంటు లేదు, ఏం లేదు సార్. పాములు ఉంటే ఇక్కడే ఉంటున్నాం సార్. మేము కిరాయిలు కట్టుకోలేక ఊళ్ళో చిన్నది అమ్మమ్మ వాళ్ళు ఇస్తే దాంట్లో ఉంటున్నాము. మాకు సౌలతులు లేదు సార్. మెకానిక్ షెడ్ పెట్టుకుంటే కరెంట్ కూడా తీసేసారు సార్. మాకు కొత్త మీటర్లు ఇచ్చి మాకు ఏదైనా ఒక మున్సిపల్ కరెంట్ ఇస్తే మేము బతుకుతాం సార్. మాకు పర్మిషన్లు ఇచ్చేస్తే అంత మించి మేము ఏం కోరుకుంటాం సార్. తీసేసారు K10 సార్. ఎన్ని గజాలు మీది? మాది 500 గజాలు సార్. ఇప్పటికి 10 సార్లు 15 సార్లు ఎన్నిసార్లు కన్స్ట్రక్షన్ చేసినా మున్సిపల్ వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు. ఫస్ట్ పోలీసు వాళ్ళు వస్తారు సార్. పోలీసు వాళ్ళు వచ్చి సైరన్ కొడతారు, మీరు ఫస్ట్ వెళ్ళిపోతున్నారా, పని వాళ్ళందరినీ కబ్జా చేస్తారు, తీసుకెళ్ళిపోతున్నా అంటారు. తీసుకుపోయి JCPలో అవన్నీ ఎస్ఐ సంబంధం లేదంటాడు సార్. ఇప్పుడు కాదు, ఒక 16లో 17లో ప్రతి ఇయర్ వాళ్ళు కట్టుకోమన్నారని మేము కట్టుకుంటుంటే అదే పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు కరెంట్ అన్నారా, కరెంటు గురించి అప్లై చేసుకోని అంటారు, మేము వచ్చి అప్లై చేస్తాం. ఇప్పటికి 10 సార్లు సార్ రిజెక్ట్ చేసేసారు.
సో అందరిది ఎవరిని ఓకే నాకు అర్థమైంది. ఎవరిని కదిలిచ్చినా అది ఏ చెప్పాలి మరి, ఎందుకంటే కట్టలేదని అంటున్నాడు కాబట్టి కడితే వీళ్ళు మీటర్లు ఇవ్వాలి. సో అందరిది ఒకటే బాధ, ఒకటే పెయిన్. ఎవరిని మాట్లాడించినా అదే లైన్ చెప్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క దగ్గర ప్లాట్ ఉంది. సో దీని వెనకాల కల్పిట్స్ ఉన్నారు. అండ్ దీంతో పాటుగా సి బ్లాక్ కానీ జీ బ్లాక్ కానీ అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి. అక్కడ చింతల యాదగిరి అని ఒక ఆయన బెదిరిస్తున్నాడు. ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి తన కొడుకు కోసం ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కట్టడానికి రెడీ అవుతున్నాడట. మనం షంబీపూర్ రాజుకు ఫోన్ చేస్తే చాలా క్లియర్, వీళ్ళదే అది, చాలా డౌట్ లేదు. కాకపోతే డిస్ప్యూట్స్ ఉన్నాయి, తర్వాత కొంతమంది ఎంటర్ అయ్యారు, గొడవ జరుగుతుంది, కోర్టు కేసులో ఉందని అంటున్నాడు. వీళ్ళు జెన్యూన్ అని మాత్రం అందరు చెప్తున్నారు. మరి ఎట్లా ఎంటర్ అయ్యారు దొంగలు? దీన్ని పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుంది ఒకసారి ఆలోచించాలా. ఖచ్చితంగా దీని మీద మన తొలి వెలుగు ఫాలోఅప్ చేస్తుంది. ఈ బాధితులకి వాళ్ళ భూములు వాళ్ళకి వచ్చేదాకా మనం దీని మీద నిలబడదాం. ప్రజల ముందు, ప్రభుత్వం ముందు సమస్యను ముందు పెట్టే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.